గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. అమ్మ, నేను ఇక్కడ మేడం అంట రికార్డ్ అవుతా ఉంది ఇది. ఓకే. సో మనకి అటామీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో ఇటువంటి కంపెనీస్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే కొన్ని వేలల్లో ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 15,000కు పైగా కంపెనీస్ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఏంటంటే పర్టికులర్గా ఒక స్టోర్ అని ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో బిజినెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అటామీ అనేది కంప్లీట్గా ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అయితే అట్లనే వీళ్ళు గ్లోబల్గా బిజినెస్ ఆపర్చునిటీ కూడా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. చాలా కంపెనీలు ఏంటి అని అంటే ఎక్కడికక్కడి ఏ కంట్రీకి ఆ కంట్రీకి మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఐడి ఉంటుంది. ఆ విధంగానే మనం చేసుకోవాలి. కానీ అటామీలో ఒకే ఐడి తోటి వరల్డ్ అంతా కూడా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అట్లా గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ మనకి వీళ్ళు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తోటి మనకి అందించడం జరుగుతూ ఉంది. అయితే అసలు అటామీ ఏంటి, ఎలా అనేది కనుక చూస్తే, లైక్ మనం ఇప్పుడు అమెజాను లేదా ఫ్లిప్కార్ట్, మింత్రా, ఆలీబాబా ఇటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో అదే విధంగా అటామీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే వాటికి ఇక్కడ అటామీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని అబ్సల్యూట్ ప్రైస్లో అందించడం అనేదే వీళ్ళ కాన్సెప్ట్. సో దాంతో వీళ్ళు వరల్డ్ మొత్తం కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ తోటి మనకి బిజినెస్ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తారంటే జస్ట్ మనల్ని ఒక కస్టమర్గా మాత్రమే చూస్తూ ఉంటారు. సో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకి మనం కస్టమర్స్ని. కానీ అటామీ ఏంటి అని అంటే వాళ్ళు బిజినెస్తో పాటు మనకి కూడా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అందుకని దీన్ని B2B కంపెనీ అని చెప్పేసి అంటారు. సో మిగిలిన వాటిని B2C అంటే బిజినెస్ టు కస్టమర్. అటామీ మాత్రం బిజినెస్ టు బిజినెస్. సో ఇక్కడ కస్టమర్స్ అనేవాళ్ళు అంటూ ఎవరు అని అంటే వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం తీసుకునే వాళ్ళే. సో ఈ కంపెనీ ఫౌండర్ మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు, ఈయన గురించి చూసుకుంటే ఈయన 1992లో ఆస్ట్రేలియాలో ఇటువంటి ఒక కంపెనీలో ఒక మెంబర్గా జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అయ్యారు అని అంటే సేమ్ మనం ఎలా అయితే ఈ బిజినెస్లోకి వస్తున్నామో ఒక గోల్ తోటి డబ్బు సంపాదించుకోవాలని లేదా మంచి ప్రోడక్ట్ కావాలని, సో పార్ట్ టైంగా ఏదో ఒకటి చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో, అట్లానే ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అనేటువంటి ఆలోచనతోటి 92లో ఆస్ట్రేలియాలో ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈయన సౌత్ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ వర్క్ మీదే ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఇటువంటి ఒక ఆపర్చునిటీని చూసి ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సేమ్ అతనికి ఉన్నటువంటి ఆ విజన్కి, ఆయనకున్నటువంటి థాట్స్కి ఆ కంపెనీలో జస్ట్ 3 ఇయర్స్లోనే టాప్ పొజిషన్ అనేది అచీవ్ చేయడం జరిగింది. 99 వరకు వెళ్ళేసరికి ఆ కంపెనీలో ఉన్నటువంటి అచీవ్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో అట్లా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆయనకి దాదాపు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ తర్వాత సంపాదించినటువంటి డబ్బుల్ని బేస్ చేసుకొని 2000లో iamkorea.com అనేటువంటి ఒక కామర్స్ బిజినెస్ని ఆయన స్టార్ట్ చేశారు. లైక్ ఇప్పుడు అమెజాను, ఫ్లిప్కార్టు ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా కొరియా వరకు iamkorea.com అనేటువంటి ఒక కామర్స్ బిజినెస్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో ఆయనకి హెల్త్ పరంగా ప్రాబ్లం రావడంతో, సో అట్లానే బిజినెస్ కూడా ఆ కాంపిటీషన్ తట్టుకోలేక ఆయన దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో అట్లా 2009లో ఆయన హెల్త్ నుంచి సర్వైవ్ అవుతున్నటువంటి ప్రాసెస్లో ఎమోహిమ్ని మార్కెటింగ్ చేయడం కోసం
సౌత్ కొరియా గవర్నమెంట్ కంపెనీ కోసం చూస్తున్నప్పుడు వాళ్ళతోటి టైఅప్ అయ్యేసి అటామీ బిజినెస్ ఆపర్చునిటీని ఒక ప్లాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. సో అట్లా డైరెక్ట్‌గా మౌత్ పబ్లిసిటీ తోటి మనం ఎటువంటి ఖర్చు అంటే అడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ యాక్చువల్‌గా ఇవాళ ఏ బిజినెస్ చేయాలన్నా గానీ ప్రమోషన్సే మేజర్‌గా ఉంటాయి. ప్రమోషన్స్ కోసం చాలా ఖర్చు పెట్టాలి. సో దానికోసం సెలబ్రిటీస్‌ని గూడా యూజ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి కోట్లల్లో పే చేయడం అనేది జరుగుతా ఉంటుంది. సో అట్లా కాకుండా ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయటానికి ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి అట్లా అటామీ కంపెనీని ఫార్మ్ చేసి 2009లో అది గూడా వాళ్ళ సపోర్ట్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ తోటి జాయింట్ వెంచర్‌గా దీన్ని తీసుకురావడం జరిగింది. సో అట్లనే ఈయన గురించి చూసుకుంటే 2013లో జర్నల్ ఆఫ్ ద కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌కి వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2015 నుంచి 18 వరకు గూడా కొరియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసి 19లో ఆయనే దానికి మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పొజిషన్ ఏంటి అనంటే కొరియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అటామీ కంపెనీ చైర్మన్‌కి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా తనే చైర్మన్‌గా ఉన్నారు. అలానే డ్రీమీ స్కూల్స్ అని జెప్పేసి స్కూల్స్‌ని స్టార్ట్ చేసి ఆర్ఫన్స్‌ని ఎడ్యుకేట్ చేయడం కోసం దానికి గూడా ఇతను ఫౌండర్‌గా ఉన్నారనమాట. సో ఇది ఆయన బ్యాక్‌గ్రౌండు. ఈయన గురించి ఫార్చ్యూను, ఫోర్బ్స్ ఇటువంటి మ్యాగజైన్స్‌లో గూడా చాలా సార్లు కవర్ పేజ్‌లో ఫోటో వేస్తూ ఆర్టికల్స్ రావడం అనేది జరిగింది. సో ఈయన ఈ బిజినెస్‌ని మనీ సంపాదించేటువంటి ఉద్దేశంతో కాకుండా దిస్ ఈజ్ మై సెకండ్ బర్త్ అని అనుకోని సర్వీస్ మోటో తోటి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతా ఉందన్నమాట. సో అట్లానే మన ఇండియాలో చూసుకుంటే ఇక్కడ డాక్టర్ అబ్రహం లీ గారు ఎండీగా ఉన్నారు. ఈయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2002లో గ్రాడ్యుయేట్ అయ్యి 2010లో కేస్ట్ కొరియా నుంచి పీహెచ్‌డీ కంప్లీట్ చేయడం జరిగింది. అట్లనే ఎల్‌జీ కంపెనీలో 2010 నుంచి 12 వరకు కూడా వర్క్ చేస్తున్నారు. 2012 నుంచి 19 వరకు సామ్‌సంగ్‌లో వర్క్ చేయడం జరిగింది. ఆ సామ్‌సంగ్‌లో వర్క్ చేస్తున్నటువంటి టైంలో కొరియాలో మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఇన్విటేషన్ తోటి అటామీలోకి రావడం జరిగింది. సో, ఆయన మనకి ఎండీగా ఉన్నారు ఇక్కడ ఇండియాలో. అట్లనే చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు కూడా డబ్ల్యూఎఫ్‌డిఎస్ఏ వరల్డ్ వైడ్‌గా ఇటువంటి కంపెనీస్‌కి సంబంధించినటువంటి ఒక ఫెడరేషన్, అసోసియేషన్ ఉంది. సో, దాంట్లో సీఈఓ కౌన్సిల్ మెంబర్‌గా 2019లో రికగ్నైజ్ చేసి అటామీ కంపెనీని లీడింగ్ కంపెనీగా వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే ఒక 10 ఇయర్స్‌లోనే కంపెనీ గ్లోబల్ కంపెనీగా మంచి గుర్తింపు అనేది తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ బిజినెస్‌లోకి ఎవరెవరో వస్తుంటారు. రకరకాల బ్యాక్‌గ్రౌండ్ నుంచి, రకరకాల ఎక్స్‌పీరియన్స్ తోటి, ఏజ్‌కి సంబంధం లేకుండా, క్వాలిఫికేషన్‌కి సంబంధం లేకుండా అన్ని రకాల వాళ్ళు గూడా రావటం జరుగుతా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఈయన డెవలప్ చేయటం జరిగింది. ఆ సిస్టమ్‌కి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మిలియనీర్సు, బిలియనీర్సు లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, దానికోసం కంపెనీ తన ఓన్ ఖర్చులతోటి మీటింగ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతా ఉంటుంది. సో, వాటిని మనం సెమినార్స్ అంటా ఉంటాం. సో, అట్లా కొత్త వాళ్ళను ఉద్దేశించి అసలు బిజినెస్ ఏంటి? ఇక్కడ ఎటువంటి ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు? ఎటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి? సో, వాటి ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి? సో, సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి? వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి వన్ డే సెమినార్స్ అని జెప్పేసి కండక్ట్ చేస్తా ఉంటారు. ఇవి వరల్డ్ వైడ్‌గా జరుగుతా ఉంటాయి. అన్ని ప్లేసెస్‌లో కూడా ఇవి జరుగుతా ఉంటాయి. అట్లనే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ లేదా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ, వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మనకు తెలియచేస్తూ, ఆ విధంగా సక్సెస్ అకాడమీ అని జెప్పేసి కూడా ఎవ్రి మంతు ఆల్‌మోస్టు అన్ని కంట్రీస్‌లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్‌లో మల్టిపుల్‌గా వీళ్ళు కండక్ట్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇదే ఈ కంపెనీకి ప్రమోషన్ అని చెప్పుకోవచ్చు. లేదా మనం నమ్మటానికి ఒక ప్రూఫ్ అని గూడా చెప్పుకోవచ్చు. అట్లనే మనం నేర్చుకోవటానికి కూడా
ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా సక్సెస్ అకాడమీ 1 డే సెమినార్సు కంపెనీ తన ఖర్చులతోటి రెగ్యులర్‌గా కండక్ట్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, వీటిని మనం మన వెబ్‌సైట్‌లో గాని, లేదా కంపెనీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గాని, దానికి సంబంధించినటువంటి పోస్ట్‌లు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, వాటి ద్వారా ఆ డేట్‌లో ఆ మీటింగ్‌కి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. సో, ఆ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది నామినల్‌గా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ప్లేసు, దానికి అటెండ్ అవుతున్నటువంటి లీడర్సు వాటిని బేస్ చేసుకొని. సో, అట్లనే ఆన్‌లైన్ ట్రైనింగ్ కోసం ఛానల్ అటామీ అని జెప్పేసి ఒక ఛానెల్‌ని డెవలప్ చేయటం జరిగింది. సో, ఇది ఆన్‌లైన్‌లో ఎవరైనా సరే మొబైల్‌లో కావచ్చు, లేదా ల్యాప్‌టాప్‌లో కావచ్చు, ఆ ఛానల్ అటామీ వెబ్‌సైట్‌ని లేదా యాప్‌ని ఉపయోగించుకొని, ఇక్కడ ఏదైతే వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారో, అక్కడ సెషన్స్‌ని రికార్డ్ చేసి ఛానల్ అటామీ ద్వారా, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఛానల్ అటామీ ద్వారా అందించడం జరుగుతా ఉంది. అలానే ఎడ్యుకేషన్ సెంటర్స్‌లో జరిగేటువంటి సెమినార్స్ కావచ్చు, డెమోస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈవెంట్స్ సెంటర్ వైస్‌గా. సో, అట్లా మనకి ఇండియాలో చూస్తే నియర్లీ 74 సెంటర్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్‌గా కొన్ని వేల సెంటర్స్ కంపెనీ అవైలబిలిటీ కల్పించడం జరిగింది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఏ సెంటర్‌నైనా సరే మనం అటామీ ఆఫీస్‌లాగా యూజ్ చేసుకొని మన బిజినెస్‌ని మనం చేసుకోవచ్చు. సో, ఇట్లా ఒక సిస్టమ్‌ని తయారు చేసి అందించడం జరిగింది. సో, దీనితోటి మనం ఎవరి ద్వారా బిజినెస్‌లోకొచ్చినా, ఎక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసినా, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి మనం వచ్చినా, మన క్వాలిఫికేషన్ ఏదున్నా, మన ఎక్స్‌పీరియన్స్ ఏదున్నా, సో, మనం ఈ సక్సెస్ అకాడమీని ఉపయోగించుకొని, 1 డే సెమినార్స్‌ని ఉపయోగించుకొని, ఎడ్యుకేషన్ సెంటర్స్‌ని యూజ్ చేసుకుంటూ, ఆన్‌లైన్ ఛానల్ ద్వారా మనం నేర్చుకుంటూ, మనం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ దేర్ ఈజ్ నో లిమిట్. అంటే పర్టిక్యులర్‌గా పలానా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే, లేదా పలానా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళే ఇక్కడ డెవలప్ అవుతారు అనేదేమి లేదు. అన్ని రకాల వాళ్ళు కూడా ఈ సిస్టమ్‌ని ఉపయోగించుకొని డెవలప్ అవ్వడం జరుగుతా ఉంది. సో, లీగల్‌గా కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ గూడా తీసుకొని వీళ్ళు మనకి అవకాశం ఇస్తా ఉన్నారు. మనకొచ్చేటువంటి ఇన్‌కమ్ కూడా యాస్ పర్ టాక్స్ మనకి కట్ చేసి ఇవ్వడం జరుగుతా ఉంది. ఆల్రెడీ మీ ఐడీ అండర్ వెరిఫికేషన్‌లో ఉంది. అక్కడ వాళ్ళు అడిగేటువంటి క్వెషన్స్ గూడా మీరు గమనిస్తానే ఉన్నారు. అంటే లీగల్‌గా ఎవరికి మనం ఐడీ ఇస్తున్నాం అనేది పూర్తిగా తెలుసుకొని, సో, వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మనకు అవకాశం అనేది ఇవ్వటం గూడా జరుగుతా ఉంది. అయితే అటామీ కంపెనీ ఫార్మ్ అవ్వటానికి, లేదా ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ తయారవ్వటానికి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నటువంటి బ్యాక్ ఎండ్ కంపెనీస్ ఏంటి అనంటే, ఒకటి కేరీ, ఇంకొకటి కోల్మార్. ఈ కేరీ గురించి చూసుకుంటే సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. సో, వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది చేస్తా ఉంటారు. సో, గవర్నమెంట్ పరంగా వాళ్ళు వర్క్ చేయటం జరుగుతా ఉంటుంది. సో, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దీని ఫుల్ ఫార్మ్. లైక్ మనకిప్పుడు ఇండియాలో ఇస్రో ఎలా అయితే ఉందో, అమెరికాలో నాసా ఎలా అయితే ఉందో, అదే విధంగా సౌత్ కొరియాలో కేరీ ఉంది. సో, అమెరికా నాసా అనేది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మొదటి ప్లేస్‌లో ఉంటే, కేరీ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. అయితే ఎవరికి వాళ్ళకి వాళ్ళ యొక్క గొప్పతనం అనేది ఉంది. వాళ్ళు చేసినటువంటి పనులు. లైక్ ఇప్పుడు మనకి ఇస్రో గూడా వరల్డ్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా యూనిక్ పాయింట్స్ అనేది మనం చెప్పొచ్చు. ఆ విధంగా కేరీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉందని జెప్పేసి చెప్పొచ్చు. సో, వీళ్ళు రీసెర్చ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రొడక్టే ఎమోహిమ్. ఆ ఎమోయిమ్‌ని మార్కెటింగ్ చేయటం కోసమే అటామీ అనేటువంటి డిస్ట్రిబ్యూటర్‌ని వీళ్ళు తయారు చేయటం జరిగింది. అలానే కోల్మార్ గురించి చూసుకుంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళు దాదాపు 1921 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉన్నారు. 20,000కి పైగా ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు తయారు చేస్తా ఉన్నారు. వరల్డ్ వైడ్‌గా 900 కంపెనీలకి వీళ్ళు సప్లై చేయటం అనేది జరుగుతా ఉంది. సో, అటువంటి కంపెనీ తోటి టై అప్ అయ్యి కేరీ
పార్ట్నర్షిప్ తోటి, కోల్మార్ పార్ట్నర్షిప్ తోటి కోల్మార్ బిఎన్హెచ్ అనేటువంటి ఇంకొక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సపరేట్ కంపెనీని స్టార్ట్ చేసి అక్కడ ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ తయారయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే ఓన్లీ అటామీ ద్వారా మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎక్స్క్లూజివ్గా అటామీకి ఒక మ్యానుఫ్యాక్చరర్ అనేది అక్కడ ఈ రెండిటి కలయికతో రావడం అనేది జరిగిందనమాట. సో అయితే అసలు ఎందుకు ఇప్పుడు ఇటువంటి ఆపర్చునిటీ అనేది కనుక చూస్తే, ఒకప్పుడు అంటే హ్యూమన్ లైఫ్ అనేది వేటాడటంతో స్టార్ట్ అయింది. అంటే వేటాడుకొని జంతువుల్ని లేదా అప్పుడు అడవుల్లో దొరికేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటితోటి లైఫ్ స్టార్ట్ చేసినటువంటి మానవుడు ఆ తర్వాత అగ్రికల్చర్లోకి రావడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా ఉన్నారు. ఆ తర్వాత చూస్తే ఇండస్ట్రీస్ వచ్చాయి. సో ఎన్నో రకాల ఫ్యాక్టరీలు అక్కడ తయారు చేయటాలు ఇదంతా కూడా మిషనరీ. సో ఇప్పుడు చూస్తే డిజిటల్ ఏజ్ అనేది రన్ అవుతా ఉంది. కంప్లీట్‌గా ఆన్‌లైను, రోబోట్స్ యూజ్ చేస్తా ఉన్నాం. ఎవ్రీథింగ్ కూడా ఆన్‌లైన్ అయిపోయింది. సో అట్లా ఎప్పటికప్పుడు హ్యూమన్ లైఫ్ అనేది చేంజ్ అవుతూనే వస్తూనే ఉంది. సో ఈ చేంజ్‌కి తగ్గట్లుగా మనం మారకపోతే నేనిప్పుడు గూడా వేటాడతాను, వేటాడి జంతువులను పట్టుకొని కాల్చుకొని తింటాను అనంటే సో అది ఇప్పుడు అఫెన్స్. సో అట్లనే ఆ విధంగా మనం అప్‌గ్రేడ్ అవ్వకపోతే ఏమవుతామనంటే వెనకబడిపోతా ఉంటాం. సో అట్లా వేటాడి తినేవాళ్ళు లేరా అంటే మేబీ ఇప్పుడు ఎక్కడన్నా ఫారెస్ట్‌లలో ఉండేవాళ్ళు, తండాల్లో ఉండేవాళ్ళు మేబీ కొంతమంది ఆ పని చేస్తా ఉండుండొచ్చు. ఎందుకనంటే వాళ్ళింకా బయట సొసైటీకి కనెక్ట్ అవ్వలేదు. సో అట్లా మనం అప్‌గ్రేడ్ అవ్వకపోతే ఏమవుతామనంటే వెనకబడిపోతాం. దానికి నిదర్శనం ఏంటి అనంటే ఇక్కడ ఫెయిల్యూర్ లైఫ్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. లైక్ బజాజ్ చేతక్ బైక్ కావచ్చు, అంబాసిడర్ కారు కావచ్చు, డయోనర్ టీవీ కావచ్చు, నోకియా ఫోన్ కావచ్చు. ఇవన్నీ గూడా వచ్చినటువంటి కొత్తల్లో కొన్ని సంవత్సరాల పాటు నంబర్ వన్‌గా ఉన్నాయి. కానీ ఇవాళ మనకి ఎక్కడ చూసినా గానీ ఇవి కనపడవు. కారణం ఇవి ఇప్పుడు సొసైటీకి తగ్గట్లుగా అప్‌గ్రేడ్ అవ్వలేదు కాబట్టి కనుమరుగైపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. సో అట్లనే మనం గూడా అప్‌గ్రేడ్ అవ్వకపోతే ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితొస్తది. సో అట్లా ప్రపంచం మారుతా ఉంది. మీరు కూడా మారండి అని జెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. అయితే మనకి ప్రతిరోజు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఒకప్పుడు చూస్తే కిరాణా షాప్‌కెళ్ళి ఒక పట్టీ రాయించుకొని, సరిపడా డబ్బులిచ్చేసి దగ్గరుండి కట్టించుకొని వచ్చేవాళ్ళం. సో ఆ తర్వాత చూస్తే షాపింగ్ మాల్స్ వచ్చాయి. సో అక్కడికెళ్తున్నాం. మనకు కావాల్సినవన్నీ గూడా ఒకే ప్లేస్‌లో మనం చూసుకుంటా ఉన్నాం. సో వాటిని మనం బిల్ జేయించుకొని తెచ్చుకోవడం జరుగుతా ఉంది. సో ఆ తర్వాత చూస్తే అమెజాను, ఫ్లిప్‌కార్టు, మింత్రా ఇటువంటి ఆన్‌లైన్ యాప్స్ లేదా వెబ్‌సైట్స్ మనకు అందుబాటులోకొచ్చాయి. వాటి ద్వారా మనం పర్చేజ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు మనకి హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతా ఉంది. సో ఇట్లా ఎప్పటికప్పుడు నేనింకా ఇప్పుడు గూడా కిరాణా షాప్‌కి ఎళ్తాను. ఒక పట్టీ రాసుకొని, నాకు కావాల్సినవన్నీ గూడా కట్టించుకొని, నేను వాళ్ళకి క్యాష్ ఇచ్చేసి, చిల్లర తీసుకొని వస్తాను అనంటే, సో ఏమవుతుందనంటే టైమంతా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఎక్కువ మంది ఆన్‌లైన్ స్టోర్స్ యూజ్ చేస్తా ఉన్నారు. లేదా షాపింగ్ మాల్స్‌ని యూజ్ చేయడం జరుగుతా ఉంది. అయితే వీళ్ళందరూ గూడా మనల్ని కస్టమర్‌గా మాత్రమే చూడటం జరుగుతా ఉంటుంది. సో అట్లనే అటామీ అనేది ఇవాళ మనకి అందుబాటులోకి రావటం జరిగింది. సో దీని ద్వారా మనం ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయొచ్చు. గ్యారంటీగా డిస్కౌంట్ ఒస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనం బిజినెస్ చేసుకోవటానికి కూడా మనకి అవకాశం అనేది రావటం జరుగుతా ఉంది. సో అట్లా మనం షాపింగ్ చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, దాన్ని మార్చుకోవడం ద్వారా మనం ఇక్కడ ఆదాయం పొందటానికి అవకాశం ఉంది.
అయితే ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్, ఫ్రీగా మనం ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లీగల్గా కేవైసీ కంప్లీట్ చేసి ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మనల్ని రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాన్నే స్పాన్సర్ ఐడి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఎక్కడైనా ఉంటూ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని గ్లోబల్గా మనం బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి, మొబైల్ యాప్ కూడా మనకి వీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. సో ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పనులు కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైతే డాక్యుమెంట్ కావాలో వాటిని ఇచ్చేసి మనం స్పాన్సర్ రిఫరల్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటాం. అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అనేది రకరకాలుగా ఉన్నాయి. సో వాళ్ళు ఎట్లా ఉంటారనంటే కొన్ని కంపెనీస్లో ఎంతమందినైనా సరే మీరు పర్సనల్గా స్పాన్సర్ చేస్తూనే ఉండాలి. ఆ విధంగా పర్సనల్గా ఎక్కువ మందిని మనం స్పాన్సర్ చేస్తుంటేనే మనం అక్కడ డెవలప్ అవుతాం. సో ఇదంతా కూడా ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ 2 లైన్స్ ప్లాన్. మన ఐడి తోటి మనం ఇద్దరిని మాత్రమే రిఫర్ చేస్తాం. సో ఆ ఇద్దరి ద్వారా మళ్ళీ ఒకరు రావచ్చు లేదా ఇద్దరు రావచ్చు. అట్లా 2 లైన్స్‌లోనే ఇక్కడ బిజినెస్ ప్లాన్ అనేది అందించడం జరిగింది. సో ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండు. దీని ద్వారా త్వరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని అప్రాక్సిమేట్లీ మన ఇండియాలో చూసుకుంటే 2500 రూపీస్‌కి 10,000 పీవీ అయిపోతది. రీసెంట్‌గా స్పిరులినా పౌడర్ అని చెప్పేసి లాంచ్ చేశారు. రూ. 1652. దానికి కూడా 10,000 పీవీ వస్తా ఉంది. సో ఆ 10,000 పీవీతో కూడా మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కోట్లు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్‌లో మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసి ఎమోహిమ్. ఇది హెల్త్‌కి సంబంధించినటువంటి ప్రొడక్టు. అట్లనే హెల్త్ కేటగిరీలో చాలా ప్రొడక్ట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొరియా అంటేనే బ్యూటీకి పెట్టింది పేరు. అటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి ఎన్నో అవార్డ్స్ అచీవ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ బ్యూటీ కేటగిరీలో మనకి అందుబాటులో ఉన్నాయి. పర్సనల్ కేర్ అంటే ప్రతిరోజు మార్నింగ్ మనం నిద్ర లేచిన దగ్గర నుంచి లైక్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్ దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు కూడా అవసరమైనటువంటి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి అందిస్తా ఉన్నారు. అట్లనే హోమ్ కేర్, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్. సో స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ కేటగిరీలో మనకి ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో అట్లా మనకు కావాల్సింది షాపింగ్ చేసుకుంటేనే ఆ షాపింగ్ చేసేటువంటి అమౌంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్. దాని ద్వారానే మనం ఇక్కడ సంపాదించుకోవడం జరుగుతా ఉంది. ఎందుకు అనంటే మనం పర్చేజ్ చేసిన ప్రతి ప్రొడక్ట్ కూడా పీవీ అనేది వస్తా ఉంది. సో ఆ పీవీని మనకిక్కడ మనీగా కాలిక్యులేట్ చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతా ఉంది. సో దాన్ని ఎట్లా కాలిక్యులేట్ చేస్తున్నారు? ఎటువంటి ఇన్‌కమ్స్ వస్తున్నాయనేది చూస్తే 5 రకాల ఇన్‌కమ్స్ వాళ్ళు ఇవ్వటం జరుగుతా ఉంది. మొదటిదొచ్చేసి రిటైల్ ప్రాఫిట్. సో మనకు కావాల్సినటువంటి ప్రొడక్టు మన ఐడి మీద మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు మనకి గ్యారంటీగా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతా ఉంది. సో అప్ టు 25%, కొన్నిటికి 10% ఉంది, కొన్నిటికి 15 ఉంది, 20, 25. రీసెంట్‌గా వచ్చినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఎమోహిమ్ 4 ప్యాక్ లాంటివి చూస్తే 33% కూడా మనకి డిస్కౌంట్ అనేది వస్తా ఉంది. సో అయితే ఈ ప్రొడక్ట్స్ మనం పర్సనల్‌గా డిస్కౌంట్‌లో కొనుక్కొని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం దీన్ని కెరీర్‌గా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రొడక్ట్‌ని మనం ఎంఆర్‌పీ రేట్‌కి రిటైల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి వచ్చేటువంటి ఆ డిస్కౌంటు లేదా మనం రిటైల్ చేసేటువంటి ఎంఆర్‌పీ ఆ మార్జిన్ ఏదైతే ఉందో అదే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్. అయితే ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. మనం ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు. ఎంతకి కావాలన్నా కొనుక్కోవచ్చు. వాటిని ఎంఆర్‌పీ రేట్‌కి అమ్ముకోవటానికి అవకాశం ఇస్తా ఉన్నారు. సో అట్లా రోజు మనం ఒక రూ. 1000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. నాకు రోజుకు 10,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. రోజుకి 1,00,000 కావాలన్నా సంపాదించుకోవచ్చు. అన్ని ప్రొడక్ట్స్ మనం అమ్ముకోగలిగితే
మనకు ఆ ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంది. ఇది కంప్లీట్‌గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన చాయిస్. మనం ఎంతకైతే అమ్మగలమో లేదా మన సర్కిల్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మనం రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సో, అది మనం సెల్ఫ్‌గా టార్గెట్ పెట్టుకొని గనక వర్కౌట్ చేయగలిగితే లైక్ ఇప్పుడు ఆహ్, నాకు నెలకు ఒక రూ. 10,000 ప్రొడక్ట్‌లు వాడుకోవటానికి కావాలి. లేదా ఒక రూ. 10,000 స్కూల్ ఫీజ్ కట్టడానికి కావాలి. లేదా ఒక రూ. 20,000 ఇంటి ఖర్చుల కోసం కావాలి. సో, అనేటి మనం ఏదన్నా ఒక టార్గెట్ పెట్టుకొని, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు. లేదా మనం వాడేటువంటి ప్రొడక్టు నాకు ఖర్చు లేకుండా రావాలి అనుకుంటే, మనం ఏదైతే ప్రొడక్ట్ వాడాలి అనుకుంటున్నామో, ఆ ప్రొడక్టు ఒక 5-10 మెంబర్స్‌కి గనక మనం రిటైల్ చేయగలిగితే, ఆ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి అదే ప్రొడక్ట్ మనం కొనుక్కొని యూజ్ చేయటానికి కూడా అవకాశం ఉంటుంది. సో, అట్లా ఇక్కడ సంపాదించుకోవటానికి ఈ రిటైల్ ప్రాఫిట్ అనేది ఒక ఆపర్చునిటీ. అది కూడా ఇన్‌స్టంట్‌గా. నాకిప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు ప్రొడక్ట్ అమ్మితే ఎమ్మటే వచ్చేస్తాయి. సో, అట్లా ఇన్‌స్టంట్‌గా మనకు కావాల్సినంత మనీ మనం ఈ రిటైల్ ప్రాఫిట్ అనేటువంటి ఆప్షన్ తోటి సంపాదించుకోవచ్చు. సెకండ్‌దొచ్చేసి జనరల్ కమిషన్. అంటే కంపెనీ సైడ్ నుంచి మనకి కమిషన్స్ ఒస్తాయి. సో, ఈ కమిషన్ రావాలి అనంటే పర్సనల్‌గా మనం ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకోవాలి. సో, అట్లానే మనకంటూ ఒక టీమ్‌ని మనం తయారు చేసుకోవాలి. ఆ టీమ్‌లో ఏదైతే బిజినెస్ జరుగుతా ఉందో, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీము, రైట్ సైడ్ ఉన్నటువంటి టీము. ఈ 2 టీమ్స్‌లో జరిగేటువంటి పీవీ ఏదైతే ఉందో, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆ వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్‌కమే జనరల్ కమిషన్. సో, ఇది ఇండియాలో చూసుకుంటే మినిమమ్ రూ. 1321 ఉంది. మాక్సిమం రూ. 79,281 ఉంది. అంటే రోజుకి రూ. 80,000 వరకు మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, అట్లా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారా అంటే, ఆల్రెడీ ఇండియాకొచ్చి బిజినెస్ 4 ఇయర్స్ అయింది. ఈ 4 ఇయర్స్‌లోనే ఆ స్థాయికి రీచ్ అయినటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. రోజుకి ఈ విధంగా రూ. 80,000 జనరల్ కమిషన్ ఇక్కడ ఇండియాలో గూడా తీసుకుంటా ఉన్నారు. సో, వరల్డ్ వైడ్‌గా కొన్ని లక్షల మంది అటువంటి ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతా ఉంది. సో, ఎవరైతే త్వరగా స్టార్ట్ చేస్తారో, త్వరగా టీమ్‌ని డెవలప్ చేసుకుంటారో, ఆటోమేటిక్‌గా ఆ టీమ్‌లో ఉన్నవాళ్ళు ప్రొడక్ట్ వాడుకుంటున్నప్పుడు, ఆ పీవీలనేది యాడ్ అవుతా ఉంటాయి మనకి. ఆ పీవీలని మ్యాచింగ్ చేసుకుంటూ ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంటుంది. మూడో ఇన్‌కమ్ వచ్చేసి మాస్టర్‌షిప్ బోనస్. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకొని, ఆ టార్గెట్‌ని మనం రీచ్ అవ్వగలిగితే మనకి బోనస్ కూడా వస్తుంది. సో, ఈ టార్గెట్ మనం పెట్టుకోవాలి. కంపెనీ మీరు ఈరోజు జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మంత్ మీరు టార్గెట్ చేయండి అనేం చెప్పదు. మీరెప్పుడైనా సరే ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు. మీరు ఈరోజు జాయిన్ అయ్యి, ఈ 15 రోజులలో గూడా మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదా 3 నెలల తర్వాత టార్గెట్ పెట్టుకోవచ్చు. సంవత్సరం తర్వాత పెట్టుకోవచ్చు. లేదా 5, 6 సంవత్సరాల తర్వాతైనా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకొని, ఆ టర్నోవర్‌ని ఆ 15 డేస్‌లో మనం కంప్లీట్ చేస్తామో, అప్పుడు మనకు ఆ బోనస్ అనేది రావడం జరుగుతా ఉంది. అయితే మనం ఏదైనా జాబ్ చేస్తే సంవత్సరానికి ఒక్కసారి బోనస్ వస్తది. కానీ అటామీ బిజినెస్‌లో ప్రతి 15 రోజులకు ఒకసారి మనం బోనస్ తీసుకోవచ్చు. అంటే నెలకి 2 సార్లు. ఒకటో తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, 16 నుంచి మంత్ ఎండ్ వరకు. సో, ఆ 15 రోజులలో ఒక టార్గెట్ పెట్టుకొని, మనం ఆ టార్గెట్ మన టీమ్ ద్వారా కంప్లీట్ చేయగలిగితే మనకు ఆ బోనస్ అనేది రావటం జరుగుతుంది. సో, ఇది మినిమమ్ సేల్స్ మాస్టర్‌గా రూ. 30,000 వరకు రావటానికి అవకాశం ఉంది. మాక్సిమం ఇంపీరియల్ మాస్టర్‌గా 70,00,000 వరకు కూడా రావటానికి అవకాశం ఉంది. అంటే 15 రోజులలో రూ. 30,000 నుంచి 70,00,000 వరకు కూడా బోనస్ తీసుకోవచ్చు. సో, అట్లా నెలకి 2 సార్లు, సంవత్సరానికి 24 సార్లు బోనస్ తీసుకోవడానికి ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో, ఇది ఎప్పుడు, ఎలా అనేది మనం డిసైడ్ చేసుకొని, మనం అంత టీమ్ డెవలప్ చేసుకొని, ఆ టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేయొచ్చు. ఫోర్త్ ఇన్‌కమ్ వచ్చేసి ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్. సో, ఏదైతే థర్డ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి మనం టార్గెట్ పెట్టుకుంటామో, అందులో 7 లెవెల్స్ ఉన్నాయి. ఈ 7 లెవెల్స్‌కి కూడా 7 టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి. సో, వాటిని ఆ లెవెల్ మనం రీచ్ అయినప్పుడు, ఆ ప్రమోషన్ అనేది మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. ఫిఫ్త్ ఇన్‌కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. ఎవరైతే లీడర్‌గా ఎదగాలనుకుంటున్నారో, ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని
బెటర్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో, త్వరగా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కంపెనీ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. సో, దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ అంటే మాస్టర్‌షిప్. ఇక్కడ ఇండియాలో అయితే 3 టైమ్స్ సేల్స్ మాస్టర్ అవ్వాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ కొంతుండాలి. అట్లనే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. 800 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక ఆఫీస్ కనుక మనకు ఉంది అనంటే, ఎడ్యుకేషన్ సెంటర్‌కి మనం అప్లై చేయొచ్చు. వాళ్ళు మనల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు. సో, అట్లా ఆ సెంటర్ ద్వారా కూడా మనం అడిషనల్‌గా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో, మనం సెంటర్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ఉన్నటువంటి సెంటర్స్‌ని ఉపయోగించుకొని కూడా మనం బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో, సెంటర్ పెట్టుకున్న వాళ్ళకి సెంటర్ ఇన్‌కమ్ గూడా అడిషనల్‌గా వస్తుందనమాట. సో, అట్లా ఈ 5 రకాల ఇన్‌కమ్సు అటామీ ఆపర్చునిటీ ద్వారా మనకి రావటానికి అవకాశం ఉంది. సో, ఒకటే ఆపర్చునిటీ. బట్ దీని ద్వారా 5 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు. మనం రిటైల్ చేసుకుంటే రిటైల్ ప్రాఫిట్ వస్తది. టీమ్‌ని డెవలప్ చేసుకుంటే జనరల్ కమిషన్ వస్తది. టీమ్ తోటి టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేస్తే బోనస్ వస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. మనం ఒక ఆఫీస్ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టుకొని అటామీ మెంబర్స్‌కి మనం సర్వీస్ ఇవ్వగలిగితే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ కూడా వస్తా ఉంది. సో, 5 రకాల ఇన్‌కమ్స్. దీంట్లో ఒక రిటైల్ ప్రాఫిట్ తోటి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా జనరల్ కమిషన్స్ తీసుకుంటూ రిటైల్ ప్రాఫిట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. టార్గెట్ పెట్టుకొని బోనస్సు, ప్రమోషన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సెంటర్ పెట్టుకొని 5 రకాల ఇన్‌కమ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇదంతా కూడా మన మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో, ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అనంటే ఏం చేయాలి అనంటే ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే ప్రైమరీ, తర్వాత ఫస్ట్ క్లాసు, అక్కడి నుంచి 10థ్ క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియేట్, తర్వాత ఏదన్నా డిగ్రీనో లేపోతే ఇంజినీరింగో, తర్వాత ఎంటెక్, తర్వాత పీహెచ్‌డీ ఇట్లా ఒక సిస్టమ్ అనేదుంది. సో, మనం ఏదైతే చదువుతామో ఇప్పుడు 10థ్ క్లాస్ చదివిన వాడు నెలకి రూ. 10,000 సంపాదించేటువంటి ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. ఇంటర్మీడియేట్ చదివిన వాడు 15,000 సంపాదించుకునేటువంటి ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. ఒక ఇంజినీరింగ్ చదివినటువంటి వ్యక్తి నెలకి 30,000 పైన సంపాదించుకోవడానికి అవకాశం ఉంటది. అదే ఎంటెక్ చేస్తే నెలకి 1,00,000 సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటది. పీహెచ్‌డీ చేస్తే నెలకి 10,00,000 కూడా సంపాదించుకోవచ్చు. అంటే మనం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, దాన్ని ఏ విధంగా అయితే మనం ఫాలో అయ్యామో, ఎంతవరకైతే మనం చదవగలిగామో, అట్లనే ఎటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో మనం చదివామో, దాన్ని బట్టి మన ఇన్‌కమ్‌ని మనమే డిసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, దానికి తగ్గ జాబ్ అనేది మనం తెచ్చుకోగలుగుతాం. సో, అట్లానే అటామీలో గూడా ఒక సక్సెస్ సిస్టమ్ అనేదుంది. సో, ఈ సక్సెస్ సిస్టమ్‌ని మనం ఏ విధంగా అయితే ఫాలో అవుతామో, మనం ఆ విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ సిస్టమ్ ఏంటి అనంటే, ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. అట్లనే ప్రతి ఒక్కరు కూడా మినిమమ్ 10,000 పీవీ అనేది చేయాలి. సో, ఆ విధంగా 58 దేశాల్లో ప్రెజెంట్ మనం టీమ్ డెవలప్ చేసుకోవడానికి, అక్కడ ప్రొడక్ట్‌లు యూజ్ చేసేటువంటి మెంబర్స్‌ని తయారు చేసుకోవటానికి అవకాశం ఉంది. సో, దాని ద్వారా కేవలం ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసి అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 2,000-2,500 మనం ప్రొడక్ట్‌లు కొనుక్కొని రోజుకి రూ. 3,964 నెలకి 26 రోజులు అంటే నెలకి 1,04,000 వరకు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో, దీనికేమి మన క్వాలిఫికేషన్ అడగట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టమని అడగట్లేదు. మన ఎక్స్‌పీరియన్స్ అడగట్లేదు. ఏమీ లేదు. మనకు కావాల్సినటువంటి ప్రొడక్టు 2,500 మనం పర్చేజ్ చేసుకొని లేదా 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని నెలకి 1,00,000కి పైగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో, అది పర్సనల్ పీవీ పెరిగే కొంది, మన టీమ్ పెరిగే కొంది ఆ ఇన్‌కమ్ అనేది ఇంకా గూడా పెరుగుతా ఉంటుంది. సో, ఇక్కడ సక్సెస్ సిస్టమ్ ఏంటి అనంటే ప్రతి ఒక్కరు గూడా ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. మనం ప్రొడక్ట్‌లు వాడుకుంటూ ఉండాలి. మన ద్వారా వచ్చిన వాళ్ళు గూడా ప్రొడక్ట్‌లు వాడుకుంటూ ఉండాలి. సో, లైక్ ఇప్పుడు ఇక్కడ టూత్ పేస్ట్ ఉంది, టూత్ బ్రష్ ఉంది, షాంపూ, డిటర్జెంట్ లిక్విడు. సో, మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు గూడా ప్రతిరోజు గూడా వాడేటువంటి ప్రొడక్ట్‌లు. సో, హెల్త్ ప్రొడక్ట్‌లు వాడుకోమని కండిషన్ ఏం లేదు. బ్యూటీ ప్రొడక్ట్‌లు వాడుకోండి అని కండిషన్ ఏం లేదు. మనకి ఏది కావాలంటే అది, ఏది అవసరమైతే అది
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో, అట్లా ప్రొడక్ట్‌లు కొని వాడగలిగే విధంగా మనం ఒక ఆటో కన్జ్యూమర్‌గా మనం తయారైనప్పుడు, అటువంటి ఆటో కన్జ్యూమర్స్‌ని మనం తయారు చేసుకోగలిగినప్పుడు, వాళ్ళ ద్వారా మనకి బిజినెస్ అనేది పెరుగుతా ఉంటుంది. సో, అట్లా షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్‌ని ఉపయోగించుకొని మనం మంచి ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అంటే మ్యాచింగ్ ఇన్‌కమ్. సో, మనం ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసామనంటే, మనకున్నటువంటి టీమ్‌లో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 3,00,000 పీవీ, 3,00,000 పీవీ ఎప్పుడైతే అవుతుందో, ఆ రోజు మనకి రూ. 1,321 వస్తుంది. ఎగ్జాంపుల్‌కి మన టీమ్‌లో లెఫ్ట్‌లో ఒక 10 మందున్నారు. రైట్‌లో ఒక 10 మందున్నారు. సో, వీళ్ళు ఒక్కొక్కరు 30,000 పీవీ చేస్తా ఉన్నారంటే, వాళ్ళ ద్వారా 3,00,000 పీవీ అయిపోతది. సో, ఈ వీళ్ళు రిపీటెడ్‌గా కొనటానికి అవకాశం ఉంది. ఎందుకనంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ మళ్ళీ మనకి కావాల్సినటువంటి ప్రొడక్ట్‌లు. మనం ఒక పేస్ట్ కొన్నాం. అది అయిపోతుంది. అయిపోయినప్పుడు మళ్ళీ కొంటాం. ఒక షాంపూ కొన్నాం. అది అయిపోతుంది. అయిపోయినప్పుడు మళ్ళీ కొంటాం. అట్లనే టీమ్ గూడా పెరుగుతా ఉంటుంది. సో, మనకొక 20 మంది టీమ్ ఉన్నారంటే, వాళ్ళ ద్వారా ఒక 6 నెలలు మనం వాళ్ళని కరెక్ట్‌గా గనక ఫాలో అప్ చేయగలిగామంటే, ఆ టీము 20-200 కావచ్చు, లేదా 2000 టీమ్ గూడా కావచ్చు. ఎగ్జాంపుల్‌కి 2000 మంది టీమ్ ఉన్నారు మనకి. లెఫ్ట్‌లో ఒక 1000 మందున్నారు. రైట్‌లో ఒక 1000 మందున్నారు. సో, ప్రతిరోజు గూడా లెఫ్ట్ నుంచి ఒక 30 మంది లేదా ఒక 10 మంది 30,000, 30,000 పీవీ చేస్తున్నారు. రైట్ టీమ్‌లో గూడా రోజు ఒక 10 మంది 30,000 పీవీ, 30,000 పీవీ చేస్తున్నారంటే, ప్రతిరోజు గూడా 3,00,000, 3,00,000 పీవీ మనకు మ్యాచ్ అవుతా ఉంటది. సో, మనం కేవలం ఒక 10,000 పీవీని మనం చేస్తున్నా కానీ, అంటే ఒక రూ. 2,000కి మనం ప్రొడక్ట్‌లు కొనుక్కొని ఉన్నా కానీ, మనకి పెద్ద టీమ్ ఉన్న కారణంగా ప్రతిరోజు గూడా మనకి మ్యాచింగ్ ఇన్‌కము రూ. 1,321 వస్తా ఉంటది. అంటే నెలకి 34,000 వరకు సంపాదించుకోవడానికి అవకాశం. అయితే ఇక్కడ మనమే ఖచ్చితంగా కొనాలి అనేటువంటి కండిషన్ ఏం లేదు. మనం సంవత్సరానికి ఒక్కసారి కొనుక్కున్నా గానీ, మన ఐడీని యాక్టివ్‌గా ఉంచుకుంటే, మనకేదైతే టీమ్ ఉందో, ఆ టీమ్‌లో ఏదైతే పీవీలు జరుగుతా ఉన్నాయో, ఆ మ్యాచింగ్ ప్రకారం 3,00,000 మ్యాచింగ్ ఉంది, 7,00,000 మ్యాచింగ్ ఉంది, 15,00,000 మ్యాచింగ్ ఉంది, 24,00,000 మ్యాచింగ్ ఉంది, 60,00,000, 2,00,00,000, 5,00,00,000 వరకు కూడా మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంది. సో, 5,00,00,000 మ్యాచింగ్ అనంటే దాదాపు మన టీమ్‌లో ఒక 1,00,000 మందుంటారు. సో, లెఫ్ట్‌లో 1,00,000 మంది, రైట్‌లో ఒక 1,00,000 మంది. వీళ్ళల్లో రోజు ఎవరో ఒకరు వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటా ఉంటారు. సో, ఆ కారణంగా ప్రతిరోజు గూడా మ్యాచింగ్ అనేది జరుగుతా ఉంటది. రోజుకి రూ. 79,287 వరకు కూడా సంపాదించుకోవచ్చు. సో, ఇది మనకున్నటువంటి టీమ్ సైజు, ఆ టీమ్‌లో ఉన్నవాళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటా ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకి ఎంత పీవీ వస్తా ఉంది, అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇది ఒకరోజు ఎక్కువ జరగొచ్చు, ఒకరోజు తక్కువ జరగొచ్చు, ఒక్కొక్క రోజు అసలు జరగకపోనువచ్చు. సో, అది డిపెండింగ్ ఆన్ టీమ్ సైజు, వాళ్ళకున్నటువంటి బయింగ్ హ్యాబిట్సు, వాళ్ళు వాడుతున్నటువంటి ప్రొడక్ట్ రేంజ్ వాటి మీద ఉంటది. సో, మనం ఎక్కువ మందిని కమ్యూనికేట్ చేస్తున్నాము. ప్రొడక్ట్స్ గురించి అందరికీ కూడా నాలెడ్జ్ ఇస్తా ఉన్నాము అన్నప్పుడు, ఆ ప్రొడక్ట్‌లు వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటది. అంటే ఒక ప్రొడక్టు కొత్తగా ఒక ప్రొడక్ట్ వచ్చింది. అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎవరికి దాని అవసరం ఉంది? దాన్ని ఎలా వాడాలి? సో, దాని ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఒస్తాయి? ఇవన్నీ గూడా మనం టీమ్‌కి గైడ్ చేస్తున్నప్పుడు, టీమ్‌లో బిజినెస్ అనేది పెరుగుతా ఉంటుంది. సో, టీమ్‌లో నాలెడ్జ్ పెరిగి, బిజినెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చేటువంటి ఇన్‌కమ్ పెరుగుతది. అయితే టీమ్‌ని గైడ్ చేయాలి అనంటే, యాస్ ఎ న్యూ మెంబర్‌గా నేను చేయలేను అన్నప్పుడు, మనం కంపెనీ సిస్టమ్‌ని ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. కంపెనీ కండక్ట్ చేసేటువంటి ట్రైనింగ్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. మన అప్‌లైన్ కండక్ట్ చేసేటువంటి మీటింగ్స్‌ని ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌ని ఉపయోగించుకోవచ్చు. సో, అట్లా మనం నేర్చుకుంటూనే మన టీమ్‌కి నేర్పించడానికి కూడా సిస్టమ్‌కి వాళ్ళని కనెక్ట్ చేయగలిగితే మన పని ఈజీ అవుతది. సో, మనమే చేయాలి అనంటే మళ్ళీ అది జాబ్ చేసినట్లే అవుతది. సో, అందుకని సిస్టమ్‌కి గనక కనెక్ట్ చేస్తే, ఆ సిస్టమ్ ద్వారా లైక్ ఇప్పుడు నేనిక్కడ ఉదయం 6 గంటల నుంచి జూమ్ మీటింగ్ పెడతా ఉన్నా. దీనికి ఎవరైతే జాయిన్ అవుతారో, లేదా యూట్యూబ్‌లో ఎవరైతే చూస్తా ఉంటారో, వీళ్ళందరికి గూడా నాలెడ్జ్ ఒస్తది. నేను పర్టిక్యులర్‌గా ఒకరికే చెప్తాను, లేదా నా టీమ్ వరకే చెప్తానంటే కాదు. ఎంతమందికి చెప్పగలిగితే
ఈవెన్ ఈ మీటింగ్ అటెండ్ అయ్యి పక్క టీం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు డెవలప్ అయినా కానీ వాళ్ళ ద్వారా కూడా నా ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే నెక్స్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో మాస్టర్షిప్ బోనస్ కంపెనీ చేసేటువంటి టర్న్ ఓవర్లో మనకి షేర్ వస్తూ ఉంది. అంటే ఓన్లీ నా టీంలో జరిగేటువంటి బిజినెస్ నుంచి కాదు, కంపెనీలో జరిగేటువంటి టర్న్ ఓవర్. అంటే ఎవరిని నేను ఎడ్యుకేట్ చేసినా కానీ ఆటోమేటిక్గా నా ఇన్కమ్ పెరగడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో అట్లా మనం సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి. మన టీంని కూడా సిస్టమ్కి కనుక మనం కనెక్ట్ చేస్తే మనం ఈజీగా ఎక్కువ ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్‌స్టాగ్రామ్స్ ఉన్నాయి, అట్లనే జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, టెలిగ్రాము, యూట్యూబ్ ఛానల్స్, ఛానల్ అటామీ, కంపెనీ కండక్ట్ చేసే సెమినార్సు, వీటన్నిటి ద్వారా మనం ఈ ఇన్కమ్‌ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో అయితే బోనస్, థర్డ్ ఇన్కమ్. ఒక కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. నా క్వాలిఫికేషన్, నేను డిగ్రీ ఫెయిల్. సో నేను నా ఆశ రోజుకి 1,00,000 సంపాదించాలి అని. సో అది నెరవేరుతుందా అంటే అటామీ ఆపర్చునిటీ దాన్ని నెరవేరుస్తా ఉంది. సో అది జరగటానికి అవకాశం ఉంది. సో నేను నాకున్నటువంటి క్వాలిఫికేషన్ తోటి నెలకి 30,000 సంపాదిస్తే చాలు అనేటువంటి ఆలోచనలో ఉండిపోయా. కానీ ఎప్పుడైతే ఇటువంటి ఆపర్చునిటీని చూశానో, దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తీసుకున్నానో, రోజుకి 10,000 సంపాదించేటువంటి పొజిషన్‌కి రీచ్ అవ్వటం జరిగింది. సో అట్లానే ఖచ్చితంగా రోజుకి 1,00,000 సంపాదించేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది. సో ఇంకొంత టైం అనేది పడుతూ ఉంది. సో అట్లా ఒక కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాస్టర్‌షిప్ బోనస్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. సో ఇక్కడ సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరాన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ 7 లెవెల్స్ ఉన్నాయి. సో సేల్స్ మాస్టర్ కావాలి అనంటే మన పర్సనల్ పీవీ ఏదైతే ఉందో అది టోటల్‌గా 7 లాక్స్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్‌కి ఈ నెలలో నేను 1,00,000 పీవీకి ప్రొడక్ట్‌లు కొనుక్కున్నా. నెక్స్ట్ మంత్‌లో నాకు కొంతమంది కస్టమర్స్ తయారయ్యారు. నా పర్సనల్‌గా కావాల్సినవి 1,00,000 పీవీ, నా కస్టమర్స్‌కి కావాల్సినవి 1,00,000 పీవీ, 2,00,000 పీవీ చేశాను. సో టోటల్‌గా పాతది 1,00,000 పీవీ, 3,00,000 పీవీ అవుతది. సో అట్లా మన పర్సనల్‌గా మన పర్సనల్ ఐడీ మీద టోటల్ పీవీ మినిమమ్ 7 లాక్స్ అయి ఉండాలి. అట్లనే లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25,00,000 పీవీ, 25,00,000 పీవీ 15 రోజులలో మనం డెవలప్ చేయాలి. సో ఆ టీమ్‌లో ఎంతమంది ఉన్నారనేది నాట్ ఇంపార్టెంట్. సపోజ్ ఒక 25 మందే లెఫ్ట్‌లో ఉన్నారు. మనలాగా వాళ్ళు కూడా ఒక్కొక్కరు 1,00,000 పీవీ చేయగలిగితే ఆ 25 మంది ద్వారా 25,00,000 పీవీ అవుతది. లేదా ఒక్కొక్కరు 50,000 పీవీ చేస్తా ఉన్నారు. సో అప్పుడు 50 మంది ఉన్నారంటే 25,00,000 పీవీ అయిపోతది. లేదా ఒక్కొక్కరు ఆ మినిమమ్ 10,000 పీవీనే చేస్తా ఉన్నారు. సో అప్పుడు 250 మంది ఉన్నారంటే 25,00,000 పీవీ అయిపోతది. సో అట్లా టీమ్ సైజ్ తోటి సంబంధం లేదు. మనకి పీవీలు అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కరు 3,00,000 పీవీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు 10,00,000 పీవీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ క్యాపబిలిటీ. అటువంటి ఎక్కువ ప్రొడక్ట్‌లు వాడే వాళ్ళని లేదా ఎక్కువ రిటైల్ చేయగలిగే వాళ్ళని మనం తయారు చేసుకుంటున్నప్పుడు, అటువంటి టీమ్ మనకొస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా 15 రోజులలో మనం 25,00,000 పీవీ లెఫ్ట్‌లో, 25,00,000 పీవీ రైట్‌లో చేయగలుగుతాం. అప్పుడు మనం సేల్స్ మాస్టర్ అవుతాం. సేల్స్ మాస్టర్ అయితే అప్రాక్సిమేట్‌లీ ఒక రూ. 30,000 కమిషన్ వస్తది. సో ఇది అప్రాక్సిమేట్‌లీ అని ఎందుకు చెప్తున్నా అంటే కంపెనీ టర్నోవర్‌లో షేరు. కంపెనీ గ్లోబల్‌గా ఏదైతే టర్నోవర్ చేస్తా ఉందో అందులో 10%ని ఎవరెవరైతే సేల్స్ మాస్టర్స్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అది 30,000 రావచ్చు, లేదా 31,000 రావచ్చు, లేదా 29,000 కూడా రావచ్చు. బేస్డ్ ఆన్ కంపెనీ టర్నోవర్. సో ఎంతమంది సేల్స్ మాస్టర్స్ అవుతున్నారు. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లనే డైమండ్ మాస్టర్ కావాలి అనుకుంటే మన పర్సనల్ పీవీ 15,00,000 ఉండాలి మినిమమ్. మనకున్నటువంటి టీమ్‌లో లెఫ్ట్ సైడ్ గ్రూప్‌లో మినిమమ్ ఇద్దరు సేల్స్ మాస్టర్లు కావాలి. రైట్ సైడ్ టీమ్‌లో మినిమమ్ ఇద్దరు సేల్స్ మాస్టర్లు కావాలి. అది కూడా 15 రోజులలో. 15 రోజులలో మన టీమ్ నుంచి నలుగురిని సేల్స్ మాస్టర్స్‌గా డెవలప్ చేయగలిగితే, మన పర్సనల్ పీవీ 15,00,000 ఉంటే, మనం డైమండ్ మాస్టర్ అవుతాం. డైమండ్ మాస్టర్ అయితే మనకి 15 రోజులలో 50,000కు పైగా బోనస్ రావటానికి అవకాశం ఉంటది. సో అట్లా ప్రతి 15 రోజులకొకసారి మనం డైమండ్ మాస్టర్ కావచ్చు. సో ఆ విధంగా
నేను ఇప్పటికీ 11 సార్లు సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. 3 సార్లు డైమండ్ మాస్టర్ అవ్వటం జరిగింది. సో, ఎప్పుడు ఏ ర్యాంక్ అయితే అచీవ్ చేస్తామో దాని ప్రకారం మనకి ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంటుంది. సో, అట్లా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి అనంటే షెరాన్ రోజ్ మాస్టర్. పర్సనల్ పీవీ 24,00,000 అయ్యుండాలి. లెఫ్ట్‌లో ఇద్దరు డైమండ్ మాస్టర్లు, రైట్‌లో ఇద్దరు డైమండ్ మాస్టర్లు చేయగలిగితే షెరాన్ రోజ్ మాస్టర్ అవుతాం. 15 రోజులలో 1,50,000 వరకు బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ తర్వాత స్టార్ మాస్టర్. స్టార్ మాస్టర్ కావాలంటే ఇంకా మనం పర్సనల్‌గా మన పర్సనల్ పీవీని ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అటామీలో హైయెస్ట్ పర్సనల్ పీవీ 24,00,000. సో, ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళ ఐడీ మీద మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మన ఐడీ మీదైనా పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ దానివల్ల మన అప్‌లైన్‌కి బెనిఫిట్ ఉంటుంది గానీ, మనకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఉండదు. బట్ మన ఐడీని యాక్టివ్‌గా ఉంచుకోవాలి అనంటే మాత్రం సంవత్సరానికి ఒక్క ప్రొడక్ట్ ఖచ్చితంగా కొనుక్కుంటా ఉండాలి. సో, ఆ విధంగా టీమ్ నుంచి లెఫ్ట్ ఇద్దరిని, రైట్ ఇద్దరిని మనమున్నటువంటి పొజిషన్‌కి మనం తీసుకురాగలిగితే, మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తా ఉంటాం. అట్లా స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. సో, ఇంపీరియల్ మాస్టర్ అయితే 15 రోజులలో 30,00,000 నుంచి 70,00,000 వరకు కూడా బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కంపెనీ ఏదైతే టర్నోవర్ చేస్తుందో అందులో పర్సెంటేజ్. సో, ఈ విధంగా కంపెనీ గ్లోబల్ టర్నోవర్‌లో నెలకి 2 సార్లు మనం షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా సరే కోటీశ్వరులవ్వచ్చు. సో, ఇది గూడా ఎప్పుడవ్వాలి అనేది మన చాయిస్. అయితే ప్రెజెంట్ ఒక సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ఒక ప్రమోషన్ నడుస్తా ఉంది. ఎవరైతే కొత్తగా వస్తా ఉన్నారో వాళ్ళు ఎవరైతే పర్సనల్ పీవీ 7,00,000 కంప్లీట్ చేసుకున్నారో, గ్రూప్‌లో 15 రోజులలో 15,00,000 పీవీ, 15,00,000 పీవీ గనక చేయగలిగితే, వాళ్ళకి రూ. 12,500 బోనస్‌గా వస్తా ఉంది ఇండియాలో అయితే. సో, బయట కంట్రీస్‌లో ఇది కొంచెం తక్కువ వస్తా ఉంది. సో, అట్లా దీన్ని ఉపయోగించుకొని మనం త్వరగా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్‌ని గూడా ఎక్కువ మందిని లీడర్స్‌గా తయారు చేయటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ప్రమోషన్ టెంపరరీగా అయితే ఉంది. సో, మనకొచ్చేటువంటి రివార్డ్స్ గనక చూస్తే, సో, మనం సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఇండియాలో అయితే ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా వస్తా ఉంది. సో, నా టీమ్‌లో ప్రెజెంటు ఒక 14 మంది సేల్స్ మాస్టర్స్ ఉన్నారు. నేను గూడా ఇప్పటికి 11 సార్లు సేల్స్ మాస్టర్ అయ్యా. కానీ ఇవి ఫస్ట్ టైమ్ సేల్స్ మాస్టర్ అయినప్పుడు మాత్రమే ఇస్తారు. వీటి వాల్యూ చూస్తే రూ. 27,400. సో, అంత ప్రొడక్ట్‌లు సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు కెనడాలో గూడా ఇటువంటి ప్రమోషన్స్ అనేది ఉంటాయి. అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే వర్త్ తోటి మీరు గూడా సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అట్లనే డైమండ్ మాస్టర్ అయితే ఆ ప్రొడక్ట్స్ మళ్ళీ వస్తున్నాయి. ఒక ఎమోహిము, ఒక ఫేమ్ సెట్, ఒక ఈవినింగ్ కేర్ సెట్ అట్లానే రూ. 40,000 క్యాష్ గూడా ఇస్తా ఉన్నారు. సో, ఇది గూడా నేను డైమండ్ మాస్టర్ అయినప్పుడు తీసుకోవడం జరిగింది. సో, మన టీమ్‌లో ఇంకొక పర్సన్ గూడా డైమండ్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో, అతను గూడా ఈ రివార్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే షెరాన్ రోజ్ మాస్టర్ అయితే ఒక రూ. 1,20,000 క్యాష్ ఇస్తున్నారు. ఇద్దరికి ఫారెన్ ట్రిప్ ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 3 నైట్స్ అండ్ 4 డేస్ ఫారెన్ ట్రిప్ ఎళ్ళొచ్చు. రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ఇండియాలో ఎవరైతే షెరాన్ రోజ్ మాస్టర్స్ అయ్యున్నారో వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళటం జరుగుతా ఉంది. మలేషియా తీసుకెళ్తా ఉన్నారిక్కడ ఇండియా నుంచి. సో, అట్లా 3 నైట్స్ అండ్ 4 డేసు ఫ్రీగా కంపెనీ ఫారెన్ ట్రిప్ అనేది ఇవ్వటం జరుగుతా ఉంటుంది. అలానే స్టార్ మాస్టర్ అయితే రూ. 6,00,000 క్యాష్ వస్తుంది. నలుగురికి ఫారెన్ ట్రిప్ వస్తది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని గూడా వెళ్ళొచ్చు. సో, ఇది గూడా 3 నైట్స్ అండ్ 4 డేస్ ఉంటుంది. కంపెనీ ఆ ఖర్చులన్నీ గూడా చూసుకోవడం జరుగుతా ఉంటుంది. అట్లానే రాయల్ మాస్టర్ అయితే 30,00,000 క్యాషు రివార్డ్‌గా ఇస్తా ఉన్నారు. ఇదంతా గూడా క్యాష్ రివార్డ్ అనేది వన్ టైమే ఉంటుంది. సో, ఇక్కడ గూడా నలుగురికి ఫారెన్ ట్రిప్ ఉంటుంది. అయితే 10 రోజులుంటుంది. 10 నైట్స్ అండ్ 11 డేస్ ఫారెన్ ట్రిప్ ఉంటుంది. ఆల్‌మోస్టు ఆ నలుగురికి 10 రోజులలో 10,00,000 వరకు కంపెనీ ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. సో, మనం ఎంత సంపాదించినా గాని 10,00,000 పెట్టి ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళగలుగుతామా? సో, అటువంటి ట్రిప్పు కంపెనీ మనకిక్కడ రివార్డ్ రూపంలో ఇవ్వటం జరుగుతా ఉంది. అలానే ఈ స్థాయికి రీచ్ అయితే నెలకి రూ. 60,000 కార్ రెంటల్‌గా కూడా మనకి కంపెనీ ఇవ్వటం జరుగుతా ఉంది. సో, దీనితోటి మనం
ఒక ఈఎంఐ పెట్టుకొని కారు కొనుక్కోవచ్చు. లేదనుకుంటే ప్రైవేట్ కార్‌ని హైర్ చేసుకొని వాళ్ళకి పే చేసి కూడా మనం కార్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అట్లనే బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం రూ. 1,20,000 ఇవ్వటం జరుగుతా ఉంది. సో, దీన్ని ఉపయోగించుకొని బిజినెస్ పరంగా కావాల్సినటువంటి స్పాన్సరింగ్ మనీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లనే క్రౌన్ మాస్టర్ అయితే రూ. 1,80,00,000 క్యాష్ ఇస్తా ఉన్నారు. రూ. 40,00,000 కార్ ఒకటి ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ గూడా 10 రోజులు ఫారెన్ ట్రిప్ ఉంటుంది నలుగురికి. ఇక్కడ నెలకి రూ. 3,00,000 బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం ఇవ్వటం జరుగుతా ఉంది. సో, అట్లనే ఇంపీరియల్ మాస్టర్ అయితే రూ. 6,00,00,000 క్యాష్ ఫ్రైగా ఇస్తా ఉన్నారు. ఇంకొక లగ్జరీ కార్ రూ. 50,00,000 ఖరీదు చేసేటువంటి కారు ఇవ్వటం జరుగుతా ఉంది. అట్లనే నలుగురికి ఇక్కడ గూడా 10 రోజులు ఫారెన్ ట్రిప్ ఉంటుంది. ఇక్కడ నెలకి రూ. 6,00,000 బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం ఇవ్వటం జరుగుతా ఉంది. అట్లనే ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం రూ. 1,50,000, పీఏ సాలరీ రూ. 50,000, కార్ డ్రైవర్ సాలరీ రూ. 50,000 ఇవన్నీ గూడా కంపెనీ మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. ఈ లెవెల్‌ని మనం మెయింటైన్ చేస్తా ఉన్నామనంటే కంటిన్యూగా డ్రైవర్ సాలరీ, పీఏ సాలరీ, ఆఫీస్ మెయింటెనెన్సు, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం రూ. 6,00,000 100 సంవత్సరాల వరకు వస్తానే ఉంటాయి. సో, అట్లా ఇక్కడ మనకి రివార్డ్స్ అనేది ఉన్నాయి. సో, ఇంత చెప్తున్నారు. ఇటువంటి రివార్డ్స్ ఎవరన్నా తీసుకున్నారా అనంటే ఆల్రెడీ 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ అవ్వడం జరిగింది. వాళ్ళలో మొదటిగా ఇంపీరియల్ మాస్టర్ అయింది ఒక లేడీ. తను జస్ట్ 2017లోనే ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు. బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 7 ఇయర్స్‌కే తను ఇంపీరియల్ మాస్టర్ అవ్వటం జరిగింది. అటువంటి రివార్డ్స్ రూ. 6,00,00,000 రివార్డ్ ప్రైజ్ తీసుకున్నారు. సో, ఇవాళ తన ఇన్‌కమ్ చూసుకుంటే ఎవ్రీ మంత్ ఇంచుమించు 1,50,00,000 నుంచి 3,00,00,000 వరకు తను ఇన్‌కమ్ తీసుకుంటా ఉన్నారు ప్రతి నెల. సో, బేస్డ్ ఆన్ టర్నోవర్ కంపెనీ ఏదైతే టర్నోవర్ చేస్తుందో దాని మీద అది వేరియేషన్ అవుతా ఉంది. అంటే యావరేజ్‌గా రోజుకి 3,00,000-5,00,000కు పైగా తను సంపాదించుకోవడం జరుగుతుంది ఒక రోజుకి. సో, ఆ విధంగా 13 మంది ఇప్పటికి ఇంపీరియల్ మాస్టర్స్ అయ్యున్నారు. 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ అయ్యారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ కింద ఒక 50, 60 మంది క్రౌన్ మాస్టర్స్ అయ్యుంటారు. సో, ఇంకా క్రౌన్ మాస్టర్స్ అయ్యి ఇంపీరియల్ మాస్టర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వందల మంది ఉన్నారు. నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ చేస్తా. అట్లనే ఆ కింద రాయల్ మాస్టర్స్ ఏదైతే ఉన్నారో, సో, ఇప్పుడు 100 మంది క్రౌన్ మాస్టర్స్ ఉన్నారంటే 400 మంది రాయల్ మాస్టర్స్ ఉండుంటారు. అట్లా ఎంతోమంది రాయల్ మాస్టర్స్ అయ్యి కొన్ని వేల మంది ఇవాళ డెవలప్ అయ్యి మన ముందున్నారు. సో, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ వీళ్ళ ఇన్‌కమ్ చూసుకుంటే రోజుకి 1,00,000, 2,00,000, 3,00,000. సో, ఇటువంటి వాళ్ళు దాదాపు కంపెనీలో 10,000 మంది ఇప్పుడు ఉన్నారు. సో, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్‌కమ్ ఏంటి అనంటే రోజుకి 1,00,000కు పైగా ఉంది. సో, అటువంటి అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈవిడ గురించి చూసుకుంటే ఒక చిన్న సూప్ రెస్టారెంట్ ఓనర్. అటువంటి ఆవిడ అటామీ బిజినెస్‌ని స్టార్ట్ చేసి ఈరోజు ఇంపీరియల్ మాస్టర్ స్థాయిలో ఉన్నారు. సో, తన ఇన్‌కమ్ చూస్తే ఇవాళ కోట్లల్లో ఉంది. సో, అది డెవలప్‌మెంటు. నెక్స్టు ఫిఫ్త్ ఇన్‌కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో, 6% పీవీ అనేది ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్‌గా మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనం ఒక 1,00,000 పీవీ మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనంటే దానికి సంబంధించి 6% పీవీ అంటే 6,000 కొరియన్ వన్స్ కొరియన్ కరెన్సీ. అది ఇండియన్ రూపీస్‌లో మార్చుకుంటే ఆల్‌మోస్ట్ ఒక రూ. 350 పైన మనం 1,00,000 పీవీ చేసినప్పుడు సెంటర్‌కి పోవటం జరుగుతా ఉంది. సో, ఎగ్జాంపుల్‌కి మన సెంటర్ పేరొచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. సో, మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఒక 2,000 మందున్నారు. సో, ఈ 2,000 మంది వాళ్ళల్లో వాళ్ళ ద్వారా ఒక 1,00,00,000 పీవీ గనక జరిగింది అనంటే నాకు ఒక 35,000 కమిషన్ వస్తది. ఒక 3,00,00,000 పీవీ గనక జరిగింది అనంటే రూ. 1,00,000 కమిషన్ వస్తది. సో, ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు పెరుగుతానే ఉంటారు. ఉన్నవాళ్ళు వాళ్ళ పీవీలు పెరుగుతానే ఉంటాయి. వాళ్ళ టీమ్ సైజ్ పెరుగుతానే ఉంటది. ఆటోమేటిక్‌గా సెంటర్ ఇన్‌కమ్ గూడా పెరుగుతా ఉంటది. సో, అట్లా ఇది గూడా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ సెంటర్ డెవలప్‌మెంటు, ఇదంతా గూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనం ఇచ్చేటువంటి సర్వీస్ మీద. సో, నేను ఎక్కువ మందికి మంచి సర్వీస్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా నా సెంటర్ డెవలప్ అవుతది.
ఆ సెంటర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు డెవలప్ అవుతా ఉంటారు. వాళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా సెంటర్‌కి వచ్చేటువంటి ఇన్‌కమ్ గూడా పెరుగుతా ఉంటది. సో, అట్లా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సెంటర్ కమిషన్ ద్వారా గూడా మనం తీసుకోవచ్చు. సో, అయితే ప్రతి చోట గూడా మనం కొన్ని స్టెప్స్‌ని ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం. సో, ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అనంటే అసలు నాకు అటామీ ఆపర్చునిటీ ఎందుకు అనేటువంటి క్లారిటీ రావాలి. ఎగ్జాంపుల్‌కి నేను నాకున్నటువంటి ఆశ ఏంటి అనంటే రోజుకి రూ. 1,00,000 సంపాదించాలి. ఒక 10 సంవత్సరాలు మాత్రమే కష్టపడాలి. అంటే త్వరగా రిటైర్ అవ్వాలి. అట్లనే ఫారెన్ ట్రిప్స్ ప్రతి సంవత్సరం కూడా నేను ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు డబ్బుకి కొరవ లేకుండా డబ్బుండాలి. సో, ఇట్లా నాకేదైతే కావాలో అటువంటి గోల్స్ నేను రాసుకోవడం జరిగింది. సో, అట్లానే మీరు కూడా ఈ ఆపర్చునిటీలోకి ఎందుకొచ్చారు? మీ టార్గెట్ ఏంటి? అది చిన్న దాని దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్రతిదీ కూడా మీరు రాసుకోవటం అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్. అంటే క్లారిటీ ఎందుకు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను అనేటువంటిది. ఇప్పుడు రోజు ఉదయాన్నే 6 గంటలకు జూమ్ మీటింగ్ పెడతా ఉన్నాం. 6కి జూమ్ మీటింగ్ పెట్టాలంటే కనీసం నేను ఒక అరగంట ముందు లెగవాలి. ఏం చెప్పాలనేది ప్రిపేర్ అవ్వాలి. అంటే నేను నేర్చుకోవాలి, చెప్పాలి. సో, నన్ను అంత పొద్దున్నే ప్రతిరోజు గూడా నిద్ర లేపేది ఏంటి అనంటే కేవలం నాకున్నటువంటి డ్రీమ్స్. నాకున్నటువంటి కోరికలేవైతే ఉన్నాయో అవి నన్ను ప్రతిరోజు గూడా నిద్ర లేపుతా ఉన్నాయి. గత ఆల్‌మోస్ట్ 4 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం ఈ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తానే ఉన్నాం. సో, దీన్ని ఉపయోగించుకొని నేను నేర్చుకుంటున్నా, డెవలప్ అవుతా ఉన్నా. సో, అట్లా మనం కొన్ని డ్రీమ్స్ అనేది రాసుకోవాలి. తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఒక ఐడీ తీసుకుంటాం. సో, అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రొడక్ట్‌లు కొంటామో, ప్రొడక్ట్‌లు వాడుకుంటామో, అప్పుడు మనం వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. దాని గురించి ఇంకొకరితోటి మాట్లాడగలుగుతాం. సో, ఎవరో ఒక సినిమా చూసి, ఈ సినిమా బాగుంది అని చెప్తే మనం వినేదానికి, మనమే ఆ సినిమా చూసి బాగుంది అని మనం చెప్పేదానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో, అట్లానే ఇక్కడ గూడా ఏదో వచ్చాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటే ఏది జరగదు. ప్రొడక్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవాలి, వాడుకోవాలి, వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో, మనకి ఏదైతే నచ్చిందో దాని గురించి ఇంకొకరితోటి చెప్పాలి. నచ్చకపోతే ఆటోమేటిక్‌గా రిటర్న్ పాలిసీ ఉంది. రిటర్న్ చేసేయొచ్చు. సో, అట్లా మనం ప్రొడక్ట్‌లనేది కొనుక్కోవాలి, వాడుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో, అట్లనే కొంతమంది కస్టమర్స్‌ని గూడా మనం తయారు చేసుకుంటే, దాని ద్వారా ఏమవుతుందనంటే, ఇన్‌స్టంట్‌గా మనకి రిటైల్ ప్రాఫిటొస్తది. వాళ్ళల్లో నుంచే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిజినెస్ చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా కొంతమందిని కస్టమర్స్‌ని గూడా మనం తయారు చేసుకుంటే, మనకి కొంత ఇన్‌కమ్ అనేది క్రియేట్ అవుతది. అట్లనే ఒక టీమ్ తయారు చేసుకోవటం. టీమ్ ఎలా వస్తుందనంటే, ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళున్నారో ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నెయిబర్స్ కావచ్చు. సో, వీళ్ళల్లో ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం చూసే వాళ్ళని మన టీమ్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఎవరైతే మన దగ్గర ప్రొడక్ట్ రిపీటెడ్‌గా కొంటా ఉన్నారో, అటువంటి వాళ్ళని మెంబర్స్‌గా మనం జాయిన్ జేసుకోవచ్చు. సో, ఎవరన్నా కెరీర్‌గా నాకేదన్నా కావాలి, పని కావాలి అని చూస్తా ఉన్నారో, అటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ చెప్పొచ్చు. అట్లా ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళని కొంతమందిని లెఫ్ట్ సైడు, కొంతమందిని రైట్ సైడు మనం టీమ్‌ని తయారు చేసుకోవాలి. సో, వాళ్ళ ద్వారా మనకి జనరల్ కమిషన్, బోనస్సు, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటది. సో, ఇదంతా జరగాలి అనంటే మనం ఏం జేయాలంటే ఫస్టు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరికి దీని గురించి చెప్పాలనుకుంటున్నాం. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు గూడా ఒక 5-10 మెంబర్స్‌కి కాల్ చేయటం. వాళ్ళతోటి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు? వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది? వాళ్ళకొచ్చేటువంటి మనీని వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నారు? ఫ్రీ టైమ్‌ని ఎట్లా యూజ్ చేసుకుంటా ఉన్నారు? అంటే వాళ్ళతోటి సత్సంబంధాలు గనక ఉంటే, వాళ్ళకి ఏ ప్రొడక్ట్ అవసరం ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, అబ్బా! మా అబ్బాయి ఊరికనే సిక్ అవుతా ఉన్నారు అని జెప్పేసి చెప్తా ఉంటారు. సో, అటువంటప్పుడు వాళ్ళకి మనం ఏదన్నా హెల్త్ ప్రొడక్ట్‌లు రికమెండ్ చేయొచ్చు. సో, అట్లనే కొంతమంది హౌస్ వైఫ్సు ఈ గిన్నెలు తోమి చేతులు బాగా హార్డ్ అయిపోతా ఉన్నాయి, అలర్జీస్ వస్తా ఉన్నాయి అని జెప్పేసి చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళకి డిష్ వాషింగ్ లిక్విడ్ గురించి చెప్పొచ్చు. సో, ఇట్లా వాళ్ళతోటి మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు టార్గెట్ చేసుకొని మనం కొన్ని క్వెషన్స్ వేయగలిగినప్పుడు, వాళ్ళల్లో ఎవరికి ఏ ప్రొడక్ట్ అవసరం ఉందో మనం కనుక్కోవచ్చు. వాళ్ళకి ఆ ప్రొడక్ట్ మనం ఇవ్వచ్చు. సో, ఎవరికి మనీ అవసరం ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసుకోవచ్చు.
సో యాజ్ ఏ బిగినర్గా మనం ఏం చేయాలి అని అంటే ఎటువంటి జూమ్ మీటింగ్ వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, లేదనంటే ఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకుని వెళ్ళొచ్చు, లేదా కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అందరూ కలిసి అటెండ్ అవ్వచ్చు. అక్కడైనా వాళ్ళకి ఆపర్చునిటీని పరిచయం చేయొచ్చు. సో అట్లా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్‌లో నుంచి మనం మనకు కావాల్సిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 6 పాయింట్స్ ఎవరైతే ఫాలో అవుతారో, రిపీటెడ్‌గా చేస్తా ఉంటారో, టీమ్‌లో వచ్చే వాళ్ళతో కూడా చేపిస్తా ఉంటారో, అటువంటి వాళ్ళు ఏమవుతారంటే లీడర్‌గా తయారవుతారు. సో అంటే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నేర్చుకునే మనం టీచ్ చేస్తా ఉంటాం. ఇంకొకరు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తా ఉంటాం. వాళ్ళ ద్వారా కొంతమందికి నేర్పించడానికి మనం డూప్లికేట్ చేస్తా ఉంటాం. సో ఇది ఒక ప్రాసెస్ లాగా ఎప్పుడు జరుగుతా ఉన్నప్పుడు మనం సక్సెస్ అవుతాం. సో అయితే చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు చూస్తే ఎవరికీ కూడా ఫోన్‌లో బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదు. సో వాళ్ళు ఎంత ఆతృత పెట్టినా గాని చెప్పకూడదు. ఎందుకంటే అట్లా ఫోన్‌లో మనం ఏదో 5, 10 నిమిషాలు మాట్లాడినా వాళ్ళకర్థం కాదు. ఫైనల్‌గా ఫోన్‌లో చెప్తే ఏం అర్థమవుతది వాళ్ళకి అనంటే ప్రొడక్ట్‌లు కొనాలి, అమ్మాలి, జనాల్ని చేర్పించాలి. ఇంతవరకే అర్థమవుతది. సో నేనిప్పుడు ఆల్‌మోస్ట్ ఒక మోర్ దెన్ 45 మినిట్స్ చెప్తా ఉన్నా. సో దీని ఎఫెక్ట్ ఏమవుతంటే క్లియర్‌గా మొత్తం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో ఇటువంటి మీటింగ్‌కి వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు గూడా పూర్తిగా తెలుసుకుంటారు. మీరు చెప్పలేనప్పుడు జూమ్ మీటింగ్‌కి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అంతేగాని ఫోన్‌లో చెప్పడం అనేది చేయకూడదు. మినిమమ్ 10,000 పీవీ ప్రతి ఒక్కరు కూడా చేయగలిగేటట్లుగా చేయగలిగితే మనకు ఆ ఐడీ యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళు గూడా ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనతో పాటు మన టీమ్ మెంబర్స్‌ని గూడా నేర్చుకోవటానికి సిస్టమ్‌కి కనెక్ట్ చేయాలి. జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమని జెప్పాలి. లేకపోతే ఛానల్ అటామీ ఉపయోగించుకోవటం, యూట్యూబ్ ఛానెల్స్ ఉపయోగించుకోవడం, సెమినార్స్ అటెండ్ అవ్వటం. సో ఇట్లా మన సక్సెస్ స్టోరీ లైక్ ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఒక 10 మందిని మీరు జాయిన్ జేశారు. లేదా ఒక 10 మందికి మీరు ప్రొడక్ట్ రిటైల్ చేశారు. మీకెంత రిటైల్ ప్రాఫిట్ వచ్చింది? మీ టీమ్ సైజ్ ఎట్లా పెరుగుతుంది? మీకెటువంటి జనరల్ కమిషన్స్ వస్తా ఉన్నాయి? సో, ఇవన్నీ గూడా మనకు తెలిసిన వాళ్ళతోటి మనం షేర్ చేసుకుంటా ఉంటే, సో, వాళ్ళు అక్కడ అట్రాక్ట్ అవ్వటానికి అవకాశం ఉంటది. అంటే మన సక్సెస్ స్టోరీని మనకు తెలిసిన వాళ్ళతోటి చెప్తా ఉండాలి. సో, రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవ్వటం అనేది మనం యాక్టివ్‌గా ఉంటాం. సో, ఇప్పుడు మన పిల్లలున్నారు. ఒక 10 రోజులు స్కూలుకెళ్ళకపోతే 11 రోజు వాడి పరిస్థితి ఎట్లా ఉంటది? ఏమీ అర్థం కాదు. ఒక నెల రోజులు ఎళ్ళకపోతే వాడింక తర్వాత నేను స్కూలుకే పోనంటాడు. సో, ఇప్పుడు 2 రోజులు సెలవొస్తేనే మూడో రోజు వాళ్ళని లేపి స్కూలుకి పంపించాలంటేనే మనకి కొంచెం కష్టమవుతా ఉంది. సో, ఎందుకనంటే సిస్టమ్‌లో నుంచి పక్కకెళ్ళిపోతా ఉన్నారు. సో, ఇక్కడ గూడా మనం రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవ్వకపోతే ఎంత ఆతృతతోటి లేపోతే ఎటువంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని బిజినెస్‌లోకొచ్చినా కానీ, కొన్ని రోజులకి ఏమవుతామంటే కంప్లీట్ సైలెంట్ అయిపోతాం. ఈవెన్ నేనైనా సరే. నేనిప్పటికి దీని ద్వారా ఇంచుమించు 40,00,000 సంపాదించుకున్నా. 11 సార్లు సేల్స్ మాస్టర్ అయ్యా. 3 సార్లు డైమండ్ మాస్టర్ అయ్యా. అయినా నేను నేర్చుకోకపోతే, నేను మీటింగ్స్‌కి వెళ్ళకపోతే, నేను గూడా ఇక్కడ సైలెంట్ అయిపోతా. నా ఇన్‌కమ్ గూడా తగ్గిపోతది. సో, ఆ గ్యాప్ అనేది రాకుండా రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవ్వటం, లేదా సెల్ఫ్‌గా మీ అంతట మీరుగా యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు. సో, దీనికి ఎప్పుడు గూడా కొంత టైం అనేది కేటాయిస్తూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ ఉంటే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. సో, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేసుకొని, అనవసరంగా మెంబర్స్‌ని డిస్టర్బ్ చేస్తూ, సో, తెలియని గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతూ, ఇటువంటివన్నీ గూడా చేయకూడదు. సో, చాలా జాగ్రత్తగా గ్రూప్‌లో యాడ్ చేసుకునే వాళ్ళని చూసి యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే బ్రాడ్‌కాస్ట్ క్రియేట్ చేసుకోవడం బెస్ట్. సో, అట్లనే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అట్లనే ప్రతి ఒక్కర ప్రైవసీని కూడా మనం ఇక్కడ రెస్పెక్ట్ చేయాలి. ఎవరిని గూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరికీ కూడా ఇబ్బందనేది కలిగించకూడదు. సో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ, సో, ఎవరిని గూడా మనం హర్ట్ చేయకుండా బిజినెస్ చేసుకోవడం అనేది సక్సెస్‌కి ఫార్ములా. సో, ఇట్లా కొన్ని ప్రిన్సిపల్స్ మనం పెట్టుకొని గనక వర్కౌట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు గూడా సక్సెస్ అవుతారు. సో, ఈ జూమ్ మీటింగ్‌కి మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు. ఏ కంట్రీ నుంచైనా సరే జాయిన్ అవ్వచ్చు. దీని ద్వారా మనం నేర్చుకోవడానికి, డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటది. సో, అటామీ ఇండియాతో మీరుంటే ఆనందం మీ వెంటే. అటామీ టీమ్‌తో గనక మీరున్నారంటే డెఫినెట్‌గా మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇప్పుడు చాలా మందికి నా ద్వారా వాళ్ళ పీవీ పెరుగుతా ఉంటది. నా ద్వారా వాళ్ళ టీమ్ సైజ్ పెరుగుతా ఉంటది.
సో జస్ట్ మనం ఇక్కడ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి అప్లైన్తో టచ్లో ఉంటే చాలు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సేల్స్ మాస్టర్ అవుతాం, డైమండ్ మాస్టర్ అవుతాం, ఇంపీరియల్ మాస్టర్ కూడా అవుతాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. ఎస్ మేడం, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో. క్వశ్చన్స్ అది సేల్ చేసే దాని గురించి ఉంది కదా. ఫస్ట్ మనం ఆర్డర్ ఇచ్చుకునేది దాని మీద ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులకు వస్తుంది, లేకపోతే అది ఎట్లా ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చా? యా, మనం ఆర్డర్ అయితే 24/7 ఎప్పుడైనా మనం ఆర్డర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇండియాలో ఏంటి అని అంటే మనకి ఎక్స్ప్రెస్ ఆప్షన్ ఉంది, నార్మల్ ఆప్షన్ ఉంది. నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్లో కనుక ఆర్డర్ చేస్తే నేను ఉండేది హైదరాబాద్లో. సో నేను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు కనుక ఆర్డర్ పెడితే నాకు ఈ రోజు నుంచి 4 రోజుకి ఇక్కడ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది, 4th డే. ఓకే. సో హైదరాబాద్లో అయితే నాకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు కోల్కతాలో కస్టమర్స్ నాకు లేడీస్ కొంతమంది బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారు ఆన్లైన్లో యూజ్ చేసి. సో వాళ్ళకి నేను ఆర్డర్ పెడితే 3 రోజు డెలివరీ అవుతుంది. అట్లనే జైపూర్లో టీం ఉంది, వాళ్ళకి ఆర్డర్ పెడితే వాళ్ళకు కూడా 3 రోజు డెలివరీ అవుతుంది. సో అట్లనే ఢిల్లీలో ఉన్నారు టీము, వాళ్ళకి ఈ రోజు మనం ఆర్డర్ పెట్టామంటే రేపు డెలివరీ అయిపోతుంది 1 డేలో. సో బేస్డ్ ఆన్ అంటే మన వేర్ హౌస్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ గురుగ్రామ్ నుంచి వస్తూ ఉంది, హర్యానాలో వేర్ హౌస్ ఉందన్నమాట. సో అట్లా మీరున్న ప్లేస్కి వేర్ హౌస్ దగ్గరలో కనుక ఉంటే మీకు త్వరగా వస్తుంది. మ్యాక్సిమం ఏంటి అని అంటే 10 డేస్, 10 డేస్లో ప్రోడక్ట్ ఓకే. వచ్చేది. మన ఐడి మీద వేరే లొకేషన్ పెట్టొచ్చు. ఇప్పుడు మన కస్టమర్ వేరే లొకేషన్ లో ఉంటారు. సో ఎస్, వాళ్ళకి ఐడి మీద ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ వాళ్ళకి ప్రొడక్ట్ కావాలనుకోండి, ఎస్, మన ఐడి మీదే మనం పర్చేజ్ చేసి వాళ్ళ లొకేషన్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. అట్లా మనం ఎక్కడికైనా పెట్టొచ్చు. ఓకే. సో ఇక్కడ విత్ ఇన్ ద నేను కంట్రీ. ఇండియాలో ఉంటూ కూడా కావాలనుకుంటే మీ అడ్రస్ కూడా నేను ప్రోడక్ట్ కెనడాకి ఆర్డర్ చేయొచ్చు. ఓకే. సర్వీస్ చార్జెస్ అట్లా ఉంటుంది వాటికి. యా, ఇక్కడ కండిషన్ ఏంటంటే మినిమం 4,500 రూపాయలకి మనం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే ఎటువంటి కొరియర్ ఛార్జ్ పడదు. ఇండియా మొత్తం కూడా ఫ్రీగా ఎవరికైనా ప్రోడక్ట్ డెలివరీ చేయొచ్చు. అట్లనే కెనడాలో కూడా మినిమం ఆర్డర్ అనేది ఉంటుంది. అది ఎవరికి పెట్టినా కానీ సేమ్, అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ ఆర్డర్ పెడుతున్నామో ఆ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ మినిమం ఆర్డర్ కనుక మనం పెట్టగలిగితే ఎటువంటి కొరియర్ ఛార్జ్ కూడా ఉండదు. ఓకే. ఇది సేల్ది ఒకటి చెప్పారు కదా, దాంట్లో మనకి 2 పర్సన్స్ యాడ్ చేయాలి. ఐడి క్రియేట్ చేసుకుంటారు, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి. అంటే ఒక ప్రోడక్ట్ ఏదో తీసుకుంటారు, ఆ తర్వాత ఇంక యాక్టివ్గా లేరు అంటే మనం అప్పుడు ఆ ప్రాబ్లంలో ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవచ్చు? అంటే వాళ్ళని తీసేసి ఇంకొకరిని యాడ్ చేసుకోవచ్చా మన దాంట్లో? అట్లా ఉండదా? మనం వాళ్ళని తీసేయడానికి అంటూ ఏమీ లేదు, బట్ మనం బిజినెస్ చేయాలని డెసిషన్ తీసుకున్నాం. సో ఓకే. మనం సపోజ్ ఒక ఇద్దరిని స్పాన్సర్ చేసాం, వాళ్ళల్లో ఎవరైనా ఒకరు చేయకపోతే అటు సైడ్ మనమే ఇంకొకరిని వాళ్ళ కింద ఇంకొకరిని స్పాన్సర్ చేసుకుంటాం. సో వీళ్ళ ద్వారా ఏమవుతుందంటే నేను ఇప్పుడు 3వ వ్యక్తిని చేశాను, చేసినప్పుడు వాళ్ళల్లో ఎవరైతే సరిగా చేయట్లేదో వాళ్ళ కింద యాడ్ చేస్తే మనం చేసిన ఈ 3వ వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు. దాని ద్వారా ఆ బిజినెస్ వాళ్ళకి యాడ్ అవుతుంది, మనకి యాడ్ అవుతుంది అటు సైడ్. సో కొన్ని రోజుల తర్వాత ఓకే. అయినా సరే వాళ్ళకి మీ మీ కింద నేను ఇంత టీం చేశాను, ఆ టీం ద్వారా ఇంత బిజినెస్ వస్తుంది, సో మీరు కూడా యాక్టివ్ అయితే మీకు కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళని తర్వాత అయినా రియలైజ్ చేయించడానికి అవకాశం ఉంటుంది. సో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొనాలని ఏం లేదు. సో ఎవరైతే ఓకే. ఒక సంవత్సరం రోజుల్లో ఎటువంటి ప్రోడక్ట్ కొనరో వాళ్ళ ఐడి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో వాళ్ళ కింద టీము ఓకే. అన్లిమిటెడ్ డెప్త్, ఎంత కిందకున్నా సరే వాళ్ళు కొన్నవి మనకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఆ పర్సన్ ఇప్పుడు మన మన లెఫ్ట్‌లో ఉన్న వాళ్ళే ఒకవేళ 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఇన్వాలిడ్ అయిపోయిందనుకోండి వాళ్ళ ఐడీ. అప్పుడు మనకి ఈ కింద ఉన్న వాళ్ళు యాడ్ అవుతారా ఆటోమేటిక్‌గా? ఆ కింద ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా బిజినెస్ వస్తుంది. సో ఓకే. అట్లా లెఫ్ట్ కానీ ఒక టీము, రైట్ ఒక టీం, అంతే. వాళ్ళల్లో ఎవరు యాక్టివ్గా చేస్తుంటే వాళ్ళ ద్వారా పీవీలు యాడ్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఈ మధ్యలో ఉన్న సెకండ్ పర్సన్‌కి కూడా యాడ్ అవుతుంటాయి అమౌంట్. వాళ్ళ ఐడి యాక్టివ్గా ఉందంటే వాళ్ళకి ఆ పీవీలు యాడ్ అవుతూ ఉంటాయి, బట్ ఒక సైడే యాడ్ అవుతాయి కదా వాళ్ళకి రెండో సైడ్ ఉండదు కదా. ఓకే.
ఒక సైడ్ యాడ్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే యాక్టివ్ అయ్యి రెండో సైడ్ టీమ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటి మ్యాచ్ చేస్తే 15 డేస్‌కి ఒకసారి అమౌంట్ అన్నారు గదా! 1300 ఎవ్రీ డే అని చెప్పి. అది ఒక్కసారి మ్యాచ్ చేస్తే అది క్లోజ్ అయిపోతుందా పీవీ? మళ్ళీ ఇంకో జీరో నుంచి స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ ఇన్‌కమ్ రావాలంటే పీవీ? అంతే. మ్యాచింగ్ ఇన్కమ్ అనేది గ్రూప్‌లో ఒకసారి మ్యాచ్ అయిందనంటే ఇంకా తర్వాత మనకి గ్రూప్ ఇవి జీరో కనిపిస్తది. సో, మళ్ళీ ఓకే. ఇవాళ మనకి 3,00,000, 3,00,000 మ్యాచ్ అయిందనంటే ఈ రోజు మనకి రూ. 1,121 వచ్చేస్తది. రేపు మళ్ళీ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు కొనుక్కుంటారుగా. రేపటి ఆ! నుంచి మళ్ళీ అది యాడ్ అవుతా ఉంటదనమాట గ్రూప్ ఇవి. మనం అన్నట్టు ఈ 3,00,000 పీవీ ఈ రోజుకి మనది కంప్లీట్ అవ్వలేదనుకోండి. అట్లా 15 డేస్ వరకు ఛాన్స్ ఉంటది యాడ్ అవ్వటానికి అది. లేదు. అది ఎన్ని రోజులైనా ఉంటది. మ్యాచింగ్ ఇన్కమ్‌కి ఎన్ని ఎన్ని రోజులైనా రోజులు? ఉంటది. 15 డేస్ అనేది ఓకే. 1 బోనస్ మంత్. తీసుకోవడానికి. ఓకే. మంత్లీ టార్గెట్ బోనస్ తీసుకోవడానికి 15 డేసు. మామూలు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీరు ఎన్ని రోజులైనా మీరిప్పుడు ఈ రోజు జాయిన్ అయ్యారు. లైక్ ఓకే. నిన్న జాయిన్ అయ్యారు. ఈ రోజు ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి. మీ టీమ్ చేయటానికి ఒక నెల రోజులు పట్టిందనుకోండి. ఒక ఇద్దరిని చేయటానికి ఎగ్జాంపుల్‌కి. సో, ఆ తర్వాత వాళ్ళు పీవీలు చేయటానికి ఇంకొక 2 నెలలు పట్టిందనుకోండి. అది యాడ్ అవుతా ఉంటది. సో, ఎప్పుడైతే ఓకే. 3,00,000, 3,00,000 అవుతదో ఆ రోజు మనకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తది. ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మనకి కాలిక్యులేట్ అవుతా ఉంటది. సో, ఓకే. దానికేమి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఈ లిమిట్ ఏం 3,00,000 లేదు. అంతే. అట్లా ఎవ్రీ 3,00,000 క్లోజ్ చేసినప్పుడు మనకు 1,300 అమౌంట్ వస్తుంది. మనం 10,000 పీవీ చేసుంటే 1,300 వస్తది. అదే మనం పర్సనల్‌గా 3,00,000 పీవీ చేసుంటే 3,964 వస్తది. రూ. 4,000. ఓకే. అంటే మన పర్సనల్ పీవీ పెంచుకుంటే మనకొచ్చే ఇన్కమ్ గూడా పెరుగుతదనమాట. డౌట్ క్లారిఫై. ప్రస్తుతానికి ఈ 2 లెవెల్స్‌లోనే నేను డౌట్స్‌ని యాహ్! రైజ్ చేశాను. సింపుల్‌గా ఓకే. స్టార్ట్ చేయండమ్మా. సింపుల్‌గా స్టార్ట్ చేయండి. ఫస్టు ఐడీ యాక్టివేట్ చేసే ప్రాసెస్ చూడండి. అదయిన తర్వాత ఓకే. ఆర్డర్ పెట్టుకోవడం. ఆ తర్వాత ప్రొడక్ట్ వాడండి. ఈ ప్రొడక్ట్ వాడేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారో దాని గురించి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఉంది. తర్వాత కంపెనీ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తా ఉంటది. మీ ఎడ్యుకేషన్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళ గ్రూప్‌కి యాడ్ చేస్తారు మిమ్మల్ని. సో, అక్కడ జరిగే ఓకే. ప్రొడక్ట్ ట్రైనింగ్స్ వాటికి ఇన్ఫర్మేషన్ మీకిస్తా ఉంటారు. సో, దాని ద్వారా నేర్చుకోవచ్చు. సో, మీరు పూర్తిగా ప్రొడక్టు నచ్చిన తర్వాత, ఆ ప్రొడక్ట్ గురించి కొంత తెలుసుకున్న తర్వాత, అప్పుడు మాట్లాడండి ఎవరితోటన్నా. అట్టా గాకుండా ఇవాళ జాయిన్ అయ్యి రేపు మాట్లాడామనుకో, ఆ పర్సన్ మనం ఎప్పటికీ బిజినెస్‌లోకి తీసుకురాలేం. వాళ్ళకేం అర్థమవుద్దంటే ప్రొడక్ట్‌లు అమ్మాలి, లేకపోతే కొనుక్కోవాలి, జనాల్ని చేర్పించాలి. ఇంతవరకే అర్థమవుతది. ఇదంతా అర్థం కాదు. ఇప్పుడు ఆవిడ ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు. ఒక సూప్ రెస్టారెంట్ ఓనరు. అసలు మనం ఊహించగలమా? ఒక రెస్టారెంట్ ఓనరు రోజుకి 3,00,000 సంపాదిస్తారని? ఏ పని చేయకుండా. సో, తనేంటంటే సీరియస్‌గా తన రెస్టారెంట్‌లో వీళ్ళు మీటింగ్ పెట్టారు ఫస్టు. ఆఫీస్ లేదు గదా! కంపెనీ మొదట బిగిన్ చేసినప్పుడు ఆఫీస్ లేదు. వాళ్ళ రెస్టారెంట్‌లో మీటింగ్ పెట్టారు. అక్కడ ఆవిడ గూడా విన్నారు. విని డెసిషన్ తీసుకున్నారు. జాయిన్ అయ్యారు. ఆ పట్టుదలతోటి ఆమక్కడ సక్సెస్ అయ్యారు. అట్లా. ఇందులో మన 1 దాంట్లో మినిట్ కాల్‌లో చెప్తే కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి నమ్మేదానికి రుజువుల్లాగా ఉండవు. ఇట్లా అవును. చూయించినప్పుడే వాళ్ళకి అదే అందుకని నేనేమన్నానంటే మీరు వీలైనంత త్వరగా మీరేదైనా బయటికెళ్ళినప్పుడు ఒకసారి ఎడ్యుకేషన్ సెంటర్‌ని విజిట్ చేయండి. ఇప్పుడు ఓకే. మురళి ఉన్నాడు మన ఆఫీస్‌కొచ్చాడు. అది చూసినప్పుడు అక్కడ ఒక స్ట్రక్చరు, ఒక అపియరెన్సు, కొన్ని ప్రొడక్ట్‌లు చూస్తాడు. కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. మీరు గూడా ఎడ్యుకేషన్ సెంటర్‌కెళ్లారనుకోండి. సో, అటామీ అనేది ఒక ఆఫీస్ ఉంది. ఓకే. తర్వాత అక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎటువంటి వాళ్ళు అక్కడికొస్తున్నారు? అక్కడ కొంతమంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళతోటి మాట్లాడొచ్చు. సో, నీలాంటి హౌస్ వైఫ్ ఎవరైనా కనెక్ట్ అయ్యారనుకో, వాళ్ళు ఆల్రెడీ కొంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారనుకో, కొంచెం రియలైజ్ అవుతాం గదా మనం. వాళ్ళు తీసుకోగల ఈవెన్ అవును. మన మన తెలుగు వాళ్ళు గూడా తగలొచ్చు నీకక్కడ. అవును. అట్లా. ఉంటుంది. అది ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు నిన్న హ్మ్. బ్రాక్ యూనివర్సిటీ డిగ్రీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుజరాతీ పర్సన్ పరిచయం అయ్యారు. కాంటాక్ట్ తీసుకున్నారు. అంటే జస్ట్ అట్లా పరిచయము, ఒక కాంటాక్ట్ అనేది వచ్చింది. అట్లనే మనం వెళ్తూ మాట్లాడుతుంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా కాంటాక్ట్‌లోకి వస్తుంటారు.
అంతే. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. ఈ మధ్య నేను అంతకుముందు ఫంక్షన్స్‌కి వీటికి వేటికి కూడా వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు వెళ్తున్నా. ఎందుకనంటే నాలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. మనకంటూ ఒక స్టేటస్ ఇవాళ మంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఉంది. ఒక కార్ ఉంది. ఒక రూ. 1,00,000 ఫోన్ ఉంది. నీట్‌గా టచ్ చేసుకుంటున్నాం. కొంచెం స్మార్ట్‌గా తయారైనాం. ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు సో, ఈ రిలేటివ్స్ దూరపు బంధువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ వాళ్ళ నంబర్స్ తెచ్చుకుంటా ఉన్నాం. వాళ్ళు మన స్టేటస్ చూస్తా ఉంటారు. అడుగుతా ఉంటారు. సో, నిన్న నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఒక 30,000 మొన్న ఒక కార్యక్రమం ఉంటే ఊరికెళ్ళా. సో, అక్కడ కాలు పాడైపోయిందనమాట మా తాతయ్యకి. సో, దానికి సంబంధించి నేను ప్రొడక్ట్ చెప్పా. సో, వాళ్ళు రాత్రి మాట్లాడారు. ఈరోజు అమౌంట్ ఏస్తా అన్నారు. రూ. 30,000 బిజినెస్ వచ్చింది నాకు. సో, అట్లా మన కాంటాక్ట్ లిస్ట్ పెంచుకుంటా ఉండాలి. సో, వాళ్ళు గూడా మన నంబర్ సేవ్ చేసుకున్నప్పుడు నేనిప్పుడు మీరు నా స్టేటస్ చూస్తున్నారు గదా! సో, అటామీ ప్రొడక్ట్ గురించి అవును. ఉంటుంది. లేదంటే పర్సనల్ లైఫ్ గురించి ఉంటుంది. మనీ మేనేజ్‌మెంట్ గురించి ఉంటుంది. సో, మంచి విషయాలే చెప్తున్నాం గానీ మనమేమి చెడు బొమ్మనైతే ఏం చెప్పట్లేదు గదా! అట్లా. అవి దట్టి చూసినప్పుడు మనం ఫోర్స్ చేయట్లేదు. చూస్తారు, ఆ! ఇంట్రెస్ట్ ఉన్న విషయం మనల్ని మళ్ళీ కాల్ బ్యాక్ అదే చేస్తారు. రెగ్యులర్‌గా చూస్తున్నప్పుడు. ఇప్పుడు నేను ఫస్ట్ బిజినెస్‌లోకొచ్చినప్పుడు మా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి చెప్పా. ఎవరు వినలా. నేను సేల్స్ మాస్టర్ అయ్యి ఒక్క నెలలో 50,000 రూ. 57,000 వస్తే అప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. తర్వాత డైమండ్ మాస్టర్ అయ్యి ఒక్క నెలలో 3,00,000 పైనొస్తే అప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. నేను కొరియా ఎళ్ళేసొచ్చా. వారం రోజులు. అబ్బో! ఈడేదో ఫారిన్ గూడా పోయిండని జెప్పేసి అప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు రెగ్యులర్‌గా ఫ్లైట్‌లలో తిరుగుతా, ఈ సూట్‌లేసుకొని తిరుగుతా, ఫోటోలు పెడతా, అక్కడక్కడ మీటింగులు జరిగినప్పుడు మన ఎక్కడ మీటింగ్ అటెండ్ అయినా ఖచ్చితంగా స్టేజ్ మీద మాట్లాడే అవకాశం నాకుంది. అంటే ఆ స్థాయికెళ్ళా నేను. సో, అటువంటివి షేర్ చేసుకున్నప్పుడు ఇంకొంతమంది ఇంప్రెస్ అవుతా ఉంటారు. అట్లా. ఆ! మనల్ని మనం బ్రాండింగ్ జేసుకోవడం. నేను ఈ మధ్య అంతే. ఏఐ బూట్ క్యాంప్ జాయిన్ అయ్యాను. మోస్ట్‌లీ చాలా టెక్నిక్స్ బిజినెస్‌కి సంబంధించినవన్నీ చెప్పారు. నిఖిల్ గారి క్లాస్‌లో జాయిన్ అయ్యాను. ఓహ్! ఓకే. ఏది అమౌంట్ పే చేసారా? 5,000 సంథింగ్. ఆ! 5,000 అది. 5,000 నే ఆ! 4,000 నేనదే ఆ ఫ్రీ క్లాసులు చెప్పాడు గదా! ఒక 1 వీకు నిఖిల్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అయితే అతను అన్నీ ఓకే. జెప్పాడు. సేల్స్ స్కిల్స్ చెప్పాడు, మనీ స్కిల్స్ చెప్పాడు, పర్సనల్ లైఫ్ స్కిల్స్ చెప్పాడు. మంచి పర్సన్. మంచి యంగ్‌స్టర్. అవునవును. మాకు ఇట్లా ఇంపాక్ట్ తర్వాత దాంట్లో 4 డేస్ క్లాసెస్ జరిగాయి. అప్పుడు ఆ లింక్‌లో నేను జాయిన్ అవ్వలేదు. మాకు ఈవినింగ్ నైట్ టైమ్ అవ్వటం వల్ల. ఓకే. లాస్ట్ డే అనుకోకుండా కనెక్ట్ అయ్యి 15 డేస్ బ్యాచ్ జరుగుతుంది. 5,000 అంటే పే చేసి జాయిన్ అయ్యాను. మీరన్నట్లు అన్నీ కవర్ చేశారు తను. బిజినెస్ అవును. టెక్నిక్స్ అన్నీ కానీ చెప్తున్నాడు. అవును. ఇదిగో నేను ఈ బుక్ తెచ్చుకున్నా మొన్న. 'సెయింట్ ఇన్ ఎ సూట్.' టీ హబ్‌లో జరిగిన ప్రోగ్రామ్‌కెళ్లారా? అంటే టీ హబ్‌లో ఈ మధ్య 2 ఇది డేస్ ఒక ఇది ప్రోగ్రామ్ ఈయన కండక్ట్ పర్సనల్ ఆఫీస్‌లో పర్సనల్‌గా 10 మందికి అపాయింట్‌మెంట్ ఇచ్చాడాయన. వేణు భగవాన్ గారు. ఓకే. యాక్చువల్‌గా ఇంపాక్ట్ స్టార్ట్ చేసింది ఇతను గంప నాగేశ్వరరావు గారు. ఓకే. అయితే గంప నాగేశ్వరరావు గారు ఇప్పుడు మీకు పైకి కనిపిస్తున్నారు కదా! ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని జెప్పేసి. బట్ ఇప్పుడు ఈ నిఖిల్ ప్రోగ్రామ్‌కి దాదాపు 150 మంది డబ్బులు కట్టారు. ఫస్ట్ బ్యాచ్ మేమే దాంట్లో. ఆ! 150 మంది డబ్బులు కట్టారు. సో, దాంట్లో ఇంపాక్ట్‌కి కొంత షేర్ ఉంటది. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 1000 సంథింగ్. ఓకే. అంటే ఒక 1,50,000 వచ్చినట్టే కదా వాళ్ళకి. ప్రోగ్రామ్ అవును. కండక్ట్ చేసింది నిఖిల్. కష్టపడ్డది నిఖిల్. కానీ ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది ఎవరనంటే, ఇప్పుడు 150 మంది జాయిన్ అవ్వడానికి దాదాపు నిఖిల్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 500 మంది పైన జాయిన్ అయ్యేవాళ్ళు రోజు ఫ్రీ క్లాసు. అక్కడ ఇంప్రెస్ అయినోళ్ళే కదా డబ్బులు కట్టింది. అయితే ఈయనేమంటారంటే వేణు భగవాన్ గారు, ఓన్లీ మోటివేషనే పని చేయదు. మోటివేషన్ ఎక్స్‌టర్నల్. ఇంటర్నల్‌గా మనకుండాలి కదా! ఎదగాలి అని. ఇప్పుడు అవును. నేను గూడా ఇప్పుడు అరే! నేను డిగ్రీనే చదివింది. నేను రోజుకి రూ. 1,00,000 సంపాదించగలనా అనే డౌట్ ఉందనుకో. ఎప్పటికీ దాన్ని రీచ్ అవ్వలేము. సో, నేను రూ. 1,00,000 సంపాదించడమే కాకుండా రోజుకి అటువంటి వాళ్ళని మనం తయారు చేయగలుగుతున్నాం ఇక్కడ. సో, అంటే కొంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాం. సో, ఇంటర్నల్‌గా నీ పర్పస్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి చెప్తాడాయన. సో, ఓకే. అట్లా ఈయన తన గురించి చూడడమే గానీ ఇన్ఫర్మేషన్ ఏం తెలీదు. ఇప్పుడు మీరు చూయించిన వేణు కళ్యాణ్ గారు, వేణుగోపాల్ గారు. వేణు భగవాన్. వేణు భగవాను 'సెయింట్ ఇన్ ఎ సూట్' అని యాహ్! జెప్పేసి ఈ మధ్య బుక్ రాసి యూట్యూబ్‌లో గూడా చాలా బుక్స్ ఓకే. రాసాడీయన. మన తెలుగోళ్ళకి ఉపయోగపడేవి. వేణు భగవాన్ పేరు నోట్ చేసుకొని యూట్యూబ్‌లో చూడండి. ఆహ్, ఓకే.
అంటే ఈయన డబ్బులు సంపాదించలేదు, బట్ నాలాంటి అభిమానులను సంపాదించాడు. వాల్యూస్ అన్నమాట. సో అవును. రియల్ పర్సన్ అంటే ఇప్పుడు ఈవెన్ ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదమ్మా. నా టీం దాదాపు ఒకప్పుడు చూస్తే నా టీము 3,500 మంది ఉన్నారు. సో ఓకే. ఇవాళ చూస్తే యాక్టివ్గా ఉంది 1,200 మంది. మిగిలిన వాళ్ళు ఏమైపోయారంటే అంటే ఏదో అనుకుని వచ్చేస్తారు. సో ఈ 1,200 మందిలో కూడా నేను చెప్తున్నాను కదా, నేను డెఫినెట్గా ఇంపీరియల్ మాస్టర్ అవుతా. ఇప్పుడు నాకున్నటువంటి టీంలో ఈ 1,200 మందిలో ఎంతమంది ఇంపీరియల్ మాస్టర్ అవుతారంటే 12 మంది అవుతారు. ఓకే. మిగిలిన వాళ్ళు ఆ స్థాయి దాకా వెళ్ళలేరు. ఎందుకనంటే ఏదో ఒకటి డీవియేషన్ మధ్యలో కొంతమంది జాబ్ వచ్చిందని వెళ్ళిపోతారు. కొంతమంది ఆ, మా ఇంట్లో మావాడు ఒప్పుకోలేదంటారు. కొంతమంది నాకు ఈ మీటింగ్లు అటెండ్ అవ్వడానికి కుదరట్లేదు అంటారు. రకరకాలుగా ఏదో చిల్లి కారణాలు చెప్పేసి పోతారు. గోల్స్ మేబీ ఇంతవరకే ఉండొచ్చు. అంటే వాళ్ళు పెట్టుకున్న గోల్ దీంట్లో ఇంత అమౌంట్ వస్తే చాలను ఏదో అంతే చిన్న గోల్స్‌తో వచ్చి వదిలేస్తారు. అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ పార్ట్ టైంగా చేశాను. నేను నా జాబ్ నేను చేసుకుంటానే సాఫ్ట్వేర్ కంపెనీలో పార్ట్ టైంగా చేశాను. నాకు వచ్చినటువంటి అమౌంట్ తోటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లోన్ లేకుండా కొనుక్కున్నాను నేను. సెకండ్ ఇయర్ ఒక క్వాలిఫికేషన్ వచ్చింది. ఒక 10 లక్షలు ప్లాన్ చేసుకొని ఆఫీస్ పెట్టాము. సో ఇవాళ మన ఎడ్యుకేషన్ సెంటర్ ఒక పేరు అనేది తెచ్చుకున్నాం. అట్లనే థర్డ్ ఇయర్ నాకున్నటువంటి లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ జరుగుతూ ఉంది. సో లైఫ్ స్టైల్ అనేది మారుతూ ఉంది. సో ఒక కారు కొనుక్కున్నాము, హెల్దీగా తయారయ్యాము, పాప పుట్టింది. ఈ ప్రోడక్ట్లు వాడుకోవడం వల్లే పాప పుట్టింది. సో అది దానికి అసలు వెలగట్టలేం కదా. ఫస్ట్ మన హెల్త్ తర్వాత వెల్త్ 2 వచ్చినప్పుడు మనం ఇంక సక్సెస్ అయినట్టే. అంతే. ఇక్కడ ఏంటంటే లైఫ్ సినారియో అని ఒక బుక్ కూడా ఉంది. అంటే మనకేం కావాలనేది రాసుకోవటానికి, తర్వాత మనం ఈ ఓకే. ప్లాన్ చేసుకోవటానికి, రోజు ఏం వర్క్ చేయాలని. ₹150 ఉంటుంది. ఇక్కడ ఇండియాలో అయితే మన షాపింగ్ మాల్ ఉంటుంది అనమాట. మీకు కూడా అక్కడ కూడా ఉంటుంది. సో ఆ లైఫ్ సినారియో బుక్ అని కొనుక్కుంటే సో ఇవన్నీ రాసుకోవటానికి. సో ఇప్పుడు మా ఇంటికి వస్తే కొన్ని రాసేసి అంటించి ఉంటాయి. సో ఈ సంవత్సరం 50 లక్షలు సంపాదించాలి 2025లో. దాన్ని ఒక పేపర్ మీద కలర్ఫుల్గా రాసి అంటించేసి ఉంటాం. వచ్చిన వాళ్ళు కొంతమంది చూసి ఇదేంది బా అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. సో నవ్వాలి, దాని గురించి మనం చెప్తా ఉండాలి. సో ఇప్పుడు నేను రోజుకి 1,00,000 సంపాదిస్తానని చెప్తే ఈవెన్ మా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది రిలేటివ్స్ కావచ్చు, అబ్బా వీడు పెద్ద చదువుకోలేదు నెలకు 1,00,000 సంపాదిస్తానంట అని చెప్పేసి ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. బట్ రేపు అది రీచ్ అయినప్పుడు వాళ్ళందరికీ కూడా కాస్త రియలైజ్ అవుతారు అనమాట. అట్లా. సో అటువంటి అంటే మనం రాసుకొని అంటించుకొని చూస్తూ ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. అవును. విజన్ బోర్డ్ మాకు గూడా చెప్పారు. అది క్లాస్‌లో విజన్ బోర్డ్ మీరన్నట్టు. ఇంపాక్ట్ లో దాన్ని విజన్ బోర్డ్ అని చెప్తారు. ఆ విజన్ బోర్డ్ లో ఇప్పుడు నేను ఈ సంవత్సరం నా టార్గెట్ ఫ్యామిలీతో కలిసి యుఎస్ ట్రిప్ రావాలనేది నాకు గోల్ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా పోతాం. అసలు అది ఆలోచనే లేకపోతే ఎప్పటికి పోతాం. పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోం మనం. అది ఈవెన్ నేను కొరియా ట్రిప్ అచీవ్ అయ్యే వరకు కూడా నాకు పాస్పోర్ట్ లేదు. అది వచ్చిన తర్వాతే నేను పాస్పోర్ట్ పెట్టుకున్నాను, కొరియా పోయేసి వచ్చా. మనం అనుకునే గోల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనం రిలాక్స్ అవ్వటం గాని, ఇగ్నోర్ చేయటం గాని చేయకుండా ఉండటానికి ఇదొక బెస్ట్ టెక్నిక్ అని అంతే. విన్నాను. అయితే ఇప్పుడు యాక్చువల్లీ. ఈవెన్ ఇంట్లో ఇప్పుడు మేబీ నువ్వు పెట్టుకున్నటువంటి విజన్ బోర్డుకి మురళి కూడా నవ్వొచ్చు. కానీ మనం మనం అదే పని మీద ఉన్నప్పుడు కొన్ని రోజులకి రిలీజ్ అవుతాడు అతను కూడా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మురళి నీకు ఇప్పుడు అవును. కరెక్టే. మురళి నీకు ఇప్పుడు అది సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. కామన్ గా జరిగేది ఏంటంటే అంటే ఇది ఫ్యామిలీ బిజినెస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానో మా వైఫ్కి తెలియాలి, మా బాబుకి తెలియాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ తెలియాలి. నేను ఇప్పుడు ఢిల్లీ పోతున్నా, ఊరికేం పోం కదా, ఫ్లైట్ ఎక్కి పోవాలంటే 12-13 వేలు టికెట్లు అవుతాయి. మళ్ళీ అక్కడ స్టే చేయాలి, ఒక ₹20,000 ఖర్చు అవుతుంది. అరే ఇది ఎంత ఖర్చు ఎందుకు పెడతా. ఒకరోజు ఆ, నేను ఫ్లైట్ దిగి ఆఫీస్కి వెళ్తా ఉన్నా క్యాబ్లో, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆ, ఏంది బావ ఎక్కడున్నావు ఏందని అంటే ఇట్లా ఢిల్లీ మీటింగ్కి వచ్చా అన్నాడు. ఓ, ఎట్లా పోయినా అంటే ఫ్లైట్లో పోయినా అన్న. ఏంది మీటింగ్లకి ఫ్లైట్లు ఎక్కి ఢిల్లీ పోతారా, అంత దూరం పోతారా అన్నాడు. అంటే వాడు ఆశ్చర్యం, ఎగతాళి చేయటం. సో ఇప్పటికి నేను అదే. కనీసం ఒక 20 సార్లు పైన పోయొచ్చా ఢిల్లీకి ఈ 3.5 ఇయర్స్లో. సో ఇంకా కామన్ అలవాటు అయిపోయింది. అబ్బా ఓ ఎప్పుడు ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాడు, అబ్బా వాసు బ్రహ్మాండంగా ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. అంటే వాళ్ళ ఆలోచన మారిపోయింది.
సో అట్లా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు, నవ్వుతారు కొంతమంది, కొంతమంది అడిగి తెలుసుకుంటారు, కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, రకరకాలు. ఈవెన్ ఇప్పుడు ఇంపాక్ట్లు మీరు చూస్తున్నారు, అక్కడ చెప్పేవైనా, ఇక్కడ మనం చెప్పేవైనా, పర్సనల్ లైఫ్లో అంటే అటామీ అని కాదు, మనం పర్సనల్గా ఎదగడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అది కరెక్ట్. నేను ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ వాడటం గురించే నేను మిమ్మల్ని ఆ రోజు చూసిన తర్వాత అసలు దీనికి స్కోప్ ఉంటదా అని చూసాను. ఇక్కడ కూడా ఉంటదా అని. దెన్ నేను మురళిని అడిగాను. ఒకసారి కనెక్ట్ చేయండి అని చెప్పి. ఓకే. మనం ఏదైనా ఒక దానికి వెళ్ళే ముందు అట్లీస్ట్ కొంతైనా సరే ఎక్కడో ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి కొంచెం రీసెర్చ్ చేసుకొని మనం వెళ్తే ఈజీగా ఉంటుంది వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి. అవును, అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి యూట్యూబ్లో రీసెర్చ్ చేయగలిగారు. ఇవాళ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంత అవగాహన ఉంది కదా. యాక్చువల్గా అవునండి. ఇప్పుడు అంటే కొంతమంది వస్తారు ఆవేశంగా, ఐడి వేసేసుకుంటారు, 50,000 కూడా ప్రోడక్ట్ కొనేస్తారు, ఇంకంతే. నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళు కనపడరు ఇంకా. అంటే తెలుసుకోరు, పూర్తిగా తెలుసుకోకుండా వచ్చేస్తారు అనమాట. ఒకసారి ఫస్ట్ చెప్పగానే అబ్బా 6 కోట్లు వస్తాయంటే అనగానే ఇంప్రెస్ అవుతారు, ఏదో డబ్బులు ఉన్నాయి కొనేసుకుంటారు, ఇంకంతే. సో కంటిన్యూటీ, ఇందాక రెగ్యులర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇన్యాక్టివ్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్ అయిపోతుంది. మరి మన లెఫ్ట్ కానీ వాళ్ళది అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉంటారు. లెఫ్ట్ వాళ్ళు ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఇన్యాక్టివ్ అయిపోతారు, వాళ్ళు యూజ్ చేసుకోకుండా. అప్పుడు మనకి లెఫ్ట్ పర్సన్ ఎట్లా అనేది. అదే మనం ఇంకొక పర్సన్ని అతని ఐడి తోటి కింద స్పాన్సర్ చేసుకోవచ్చు, లేదా ఆ వెళ్ళే వ్యక్తి కూడా అతనే లెఫ్ట్ రైట్ ఇద్దరిని చేసేసి పోయాడు అనుకోండి, ఒకవేళ అతను పోయినా ఓకే. కానీ మనకి లెఫ్ట్ సైడ్ ఇద్దరు ఉన్నట్టే. ఓకే. ఇక్కడ ఆటోమేటిక్. ఏమవుతుందంటే ఈ సిస్టంలో జరిగేది, ఒక ఇన్నోసెంట్ పర్సన్ కూడా ఒక క్వాలిఫైడ్ పర్సన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు యాడ్ అయిపోతారు. ఆ, మనం మళ్ళీ న్యూ పర్సన్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర లెఫ్ట్ లో అవును, అట్లా. అవును. కాకపోతే ఇప్పుడు నేను అంటే యాక్చువల్గా మనం స్పాన్సర్ చేసేది ఇద్దరినే, కానీ మిమ్మల్ని స్పాన్సర్ చేసింది కూడా నేనేగా. మేబీ నేను స్పాన్సర్ చేసినటువంటి 300 మెంబరు అయి ఉంటారు మీరు, అంటే 300 మంది నేను స్పాన్సర్ చేసి ఇప్పుడు పర్సనల్గా. సో వీళ్ళందరినీ ఎవరి కిందనో చేయాలి కదా. మీకు కూడా నేను వేరే స్పాన్సర్ ఐడి ఇచ్చాను నా టీంలోది. సో అంటే ఇంకొకరి కిందనే మీరు వచ్చారు. సో అట్లా మన అప్లైన్ ద్వారా కూడా మనకి టీం పెరుగుతుంది. రేపు మీ ఐడి తోటి నేను కింద ఎవరినైనా స్పాన్సర్ చేస్తా. ఇప్పుడు నాకు ఎవరైతే బిజినెస్ చెప్పారో ఆయన బిజినెస్లో లేడు, ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటా తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిపోయేసి ఇందులో ఐడి పోయింది అతనిది. బట్ నేను బిజినెస్ చేసుకుంటున్నాగా, సో నా ద్వారా అతని పైన ఉన్న వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ మనం ఇన్వాలిడ్ అవ్వకుండా ఉన్నాయంటే ఎట్లా 1 ఇయర్కి ఒకసారి ఒక 2000కి అట్లా ప్రొడక్ట్ కానీ వదిలేసినా సరే యాక్టివ్గా ఉంటుంది ఎస్. మన ఐడి. అదే మీరు ఇప్పుడు ఈరోజు ఇండియా కస్టమర్ కేర్తో మాట్లాడేసి ఐడిని ప్రాసెస్ చేసుకోండి. మీకు ఒకవేళ అక్కడ ప్రోడక్ట్లు కొనుక్కోవడానికి వీలు కాకపోతే ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది కదా, సో దాన్ని మీరు అక్కడికి చూస్ చేసుకొని అక్కడ ఏదన్నా మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటా మీకు ఏదైతే పాయింట్స్ వస్తాయో వాళ్ళని పెట్టుకోమన్నా కానీ అట్లా కూడా కొంతమంది మనకి పాయింట్స్ యాడ్ చేస్తారు. ఓకే. సో అది స్టార్ట్ ఇక్కడ చేయడానికి కొనడానికి వీలుండకపోవచ్చు. అంటే పీవీ తోటి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మాకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లేకపోవడం వల్ల వెరిఫికేషన్ ఇక్కడ అవ్వట్లేదు. సో ఇక్కడ మెంబర్షిప్ ఇవ్వరు. కెనడా దాంట్లో మెంబర్షిప్ ఇవ్వకపోవచ్చు. అదే ఇప్పుడు నీకు ఇండియా మెంబర్షిప్ ఇస్తారు కదా, సో దీంట్లో ఓకే. నేను పీవీలు పెడతా ఉంటాను. ఎగ్జాంపుల్కి మీరేం చేయాలంటే అక్కడ లోకల్ పర్మనెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇప్పుడు టీం చేశారనుకో, ఓకే. వాళ్ళ ఐడి మీద మీరు కొనుక్కోవచ్చు కదా. ఓకే. నా ఐడితో అక్కర్లేకుండా వాళ్ళ ఐడి మీద కొనొచ్చు వాళ్ళ ఐడి అంటారా? తోటి కొనుక్కోవచ్చు. నీ ఐడి తోటి ఇక్కడ నేను బిజినెస్ చేసేస్తాను. ఓకే. సో మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి అక్కడ లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, పరిచయం అయి ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చారనుకో, వాళ్ళ ఐడి తోటి మీరు అక్కడ ప్రోడక్ట్ కొనుక్కుంటే మీ గ్రూప్ ఇవి పెరుగుతుంది. మీ గ్రూప్ ఇవి పెరిగిందంటే మీకు ఎక్కువ మ్యాచింగ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుందిగా. ఓకే. సో అట్లనే ఇండియాలో ఎవరన్నా మీరు ఎవరికైనా ప్రోడక్ట్లు పంపించాలనుకుంటే మీ ఐడి ఒకవేళ ఇండియాది కనుక ఇస్తే
మీ ఐడి మీద ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ పెట్టేయచ్చు కదా. లైక్ మీ పేరెంట్స్ కానీ లేదా మీ విన్లాస్కి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అవునవును. వాళ్ళకి మీ ఐడి మీద ఇక్కడ ఇండియాలో పెట్టేస్తే మీ పర్సనల్ బిహేవ్ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు అట్లయితే కస్టమర్ కేర్‌కి చేసి నిన్నటికి ఈ టైమింగ్స్‌కి చేసాము. మీకు ఇందాక సెండ్ చేసిన మెసేజ్ వచ్చింది. ఓకే. అంటే మాట్లాడిన తర్వాత అదొచ్చింది. సో, ఇంక ఈరోజు ఇండియా దానికి చేస్తాం. అదే ఈరోజు చేసి చూడండి. వాళ్ళు ఏం చెప్తారనేది నాకు కొంచెం చెప్తే దాన్ని బట్టి నేను కూడా ఇక్కడ నాకు నిన్న డైరెక్ట్ ఇండియా ఎండి కాల్ చేశాడు. ఓకే. నిన్న సాయంత్రం ఆయనే కాల్ చేశారు నాకు. అంటే ఒక ఆఫర్ రిలీజ్ చేశారు మొన్న. వాసు ఈ ఆఫర్ నీ కోసమే పెట్టా, ఎక్కువ ఇన్కమ్స్ తీసుకో, ఎక్కువ మంది చేత ఆర్డర్లు పెట్టించుకో అని చెప్పేసి ఆయన పర్సనల్ కాల్ చేశారు. నేను స్టన్ అయ్యా. నేనేదో పిల్లల్ని తీసుకొని పార్క్ వెళ్ళి ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:45 ఆ టైంలో ఆయన కాల్ చేశారనమాట. సో ఇక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనకి. సో ఇక్కడైతే నేను చేయగలుగుతా. లీగల్‌గా ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ కొంచెం ఈజీగా తొందరగా చేయగలుగుతా అనమాట. ఓకే. ఈరోజు కనుక్కొని అసలు అదేంటో తెలుసుకొని దెన్ మీ హెల్ప్ తీసుకుంటాను. ఓకే. ఈ లోపు ఏం చేస్తావంటే లిస్ట్ ప్రిపేర్ చేసుకో. అక్కడ నీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు, ఫోన్‌లో ఉంటాయి నంబర్సు. బట్ మనం పర్సనల్‌గా అనుకుంటాం గానీ మర్చిపోతాం. అవును. అట్లా కాకుండా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఒక 10 పేర్లు రాయగలిగారంటే సూపర్ అసలు. అంటే ఓకే. ఆ పేరు రాస్తంగానే వీళ్ళు ఇది చేస్తారా? ఇది చెయ్యరా? అని డౌట్‌లొస్తాయన్నమాట. సో, అట్లా ఒక 100 నేమ్స్ గనక మనం రాసామనంటే మనం సక్సెస్ అయిపోయినట్టు అంతే. చాలా మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే అక్కడే. సో, ఆ రాయటంలోనే ఓకే. వాళ్ళు నెగ్లెక్ట్ అంటే చేస్తారు. ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ అంటే ఇక్కడున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో హ్మ్. ఇది చేస్తారా లేదని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా దీన్ని చెప్తే కనెక్ట్ అవుతారు అనే పర్సన్స్‌ని తయారు చేయమంటారు లిస్ట్. మీరు లిస్ట్ అందరిని రాయండి. కానీ రాయలేరు నేను ఓకే. చెప్పినట్టుగా. మీరేందంటే అది రాయబోయేసరికి మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. అరే! ఈళ్ళు ఆల్రెడీ ఇక్కడ సొంత ఇల్లు కొనుక్కున్నారు. మంచి ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. వీళ్ళు చేస్తారా? చేయరా? అని డౌట్ ఉంటది. బట్ వాళ్ళకి పేస్ట్ అవసరం లేదా? వాళ్ళకి బ్రష్ అవసరం లేదా? సో, ప్రతి ఒక్కరు గూడా మనకు పనికొచ్చే వాళ్ళే. అట్లా ప్రీ జడ్జ్ అనేది చేయకుండా సో, మాక్సిమం ఎంత లిస్ట్ రాయగలిగితే అంత రాయండి. చెప్తున్నా గదా! ఇప్పుడు నేను బిగిన్ చేసినప్పుడు కొంతమంది రాలేదు. బట్ నేను కొరియా ఎళ్ళొచ్చిన తర్వాత కొంతమందొచ్చారు. నేను బిగిన్ చేసినప్పుడు కొంతమంది రాలేదు. నేను డైమండ్ మాస్టర్ అయ్యి ఒక నెలలో 3,00,000 తీసుకున్నప్పుడు కొంతమందొచ్చారు. నేను బిగిన్ చేసినప్పుడు కొంతమంది వినలేదు. నేను డైమండ్ అయ్యి బెంగుళూరులో ఒక స్టేజ్ మీద దాదాపు 1000 మంది ముందు మాట్లాడినప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. యూట్యూబ్‌లో ఉంది. కంపెనీ యూట్యూబ్‌లో ఉందది. అఫీషియల్‌గా వీడియో. ఇవాళ నా ఫోటోసు ప్రపంచం మొత్తం ఉన్నాయి. అటామీ ఇన్‌స్టాగ్రామ్ వాటిల్లో. సో, అట్లా. సో, అట్లా లిస్ట్ అవును. రాసుకున్నప్పుడు కాకపోతే ఏందంటే, మనం అప్రోచ్ అవ్వటము, వాళ్ళు టైం ఇవ్వటము ఇదంతా ఇంపార్టెంట్. ఏదో హడావుడిగా ఫోన్‌లో చెప్దాము అనంటే వాళ్ళకేమర్థమవుద్దంటే, ప్రొడక్ట్‌లు కొనుక్కోవాలి, ప్రొడక్ట్‌లు అమ్మాలి, జనాల్ని చేర్పించాలి. ఇంతవరకే అర్థమవుతది. ఇంకేం అర్థం గాదు. అట్లా. ఈవెన్ మా మిసెస్ ప్రెగ్నెంట్ అయింది. మాకు పాప పుట్టింది. మా పాప 3½ కేజీ వెయిట్ తోటి పుట్టింది. ఆ! మా మిసెస్‌కి ఆ పాప పుట్టడానికి సర్జరీ చేసిన డాక్టర్ కూడా ఈరోజు నా కస్టమర్. ఎందుకనంటే ఆమె స్టన్ అయిందసలు మా మిసెస్ కేస్ చూసి. అసలెట్లా వచ్చింది మీకు? ఏజ్ కూడా 39 తన ఏజ్. నా ఏజ్ 41. ఈ ఏజ్‌లో ఎట్లా వచ్చింది? మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్‌కెళ్ళినప్పుడల్లా ఫీడింగ్ ఎట్లా ఉందని అడుగుతది. ఇప్పుడు పాపకి ఆల్మోస్ట్ 8థ్ మంత్. ఇప్పుడు కూడా ఫీడింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఎంతమంది ఉన్నారు అట్లా అంత హెల్తీగా ఈ ఏజ్‌లో గూడా? కేవలం మన కరెక్టే. ప్రొడక్ట్‌లు వాడుకోవడం వల్ల అవన్నీ గూడా మనకి బాగా ఉన్నాయి. సో, అది కొంతమందిని చేంజ్ చేస్తదనమాట. అట్లా. అంటే కేస్ టు కేస్ పర్సన్‌ని వాళ్ళకి నీడ్ ఏముంది? మన దగ్గరున్నది గాకుండా వాళ్ళకేం గావాలి అనేది అనాలిసిస్ చేసి ఇయ్యగలగాలి. అవును. ఫస్ట్ ఇవాళ మనకి ఎమోహిమ్ అనేటువంటి ప్రొడక్ట్ ఉంది. మన ఇండియాలో చూస్తే దాని కాస్ట్ రూ. 15,000. రోజుకి 1, 2 ఎళ్ళిపోతాయి నా దగ్గర నుంచి. సింపుల్‌గా. చాలా మంది ఈవెన్ మెడికల్‌గా వర్క్ చేసేవాళ్ళు, డాక్టర్స్ కూడా వాళ్ళసలు దాన్ని మూవ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అరే! ఇంత కాస్ట్ ఉందంటున్నారు సార్ కొనలేకపోతున్నారని. కానీ నా కేస్‌లో చూస్తే బిగినింగ్‌లో నేను కష్టపడ్డా. ఒక నలుగురు, ఐదుగురు కస్టమర్‌లకి ఇవ్వగలిగా. ఆ వచ్చినటువంటి రిజల్ట్ తోటి మిగిలిన వాళ్ళకి షేర్ చేశా. సో, ఇవాళ పరిస్థితి ఏందంటే రోజుకి 1, 2 ఎంఓఎంలు ఆటోమేటిక్‌గా ఇవ్వగలుగుతా ఉన్నాం. అదే అట్లా. దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. ప్రొడక్ట్ ఈ పేస్ట్ వీటి మీద ఒకటి
బాడీ లోషన్ వీటిని యూజ్ చేశాను కాబట్టి కొంచెం అవగాహన ఉంది. మీరు చెప్పిన హిమోది చూడాలి ఇంకా. ఇంకొకటి ఉంది, క్యాన్సర్ దానికి. అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ అని ఉంది. దాని ఎంఆర్పి 20,000 రూపాయలు. 20,000 పెట్టి ఇండియాలో ఎవరన్నా ఫేస్ క్రీమ్స్ కొంటారా? నీకు తెలిసి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొంటారా 20,000 పెట్టి ఫేస్ క్రీమ్స్? కొనరు. మళ్ళీ దాంతో పాటు ఈవినింగ్ కేర్ సెట్ వాడాలి, అదొక 3,300. అంటే 23,000 ఖర్చు పెట్టాలి. సో అటువంటివి కూడా ఇక్కడ మనం అమ్మగలుగుతున్నాం. ఎట్లా అమ్మగలుగుతున్నాం అంటే మనం వాడాము, మనం కొంచెం అందంగా తయారయ్యాము, ఆ మార్పు మనలో కనపడింది కాబట్టి సో వాళ్ళు కొనగలుగుతా ఉన్నారు. రిజల్ట్ పేస్ట్ లో కూడా 2 టైప్స్ చూపిస్తున్నవి. ఒకటి మీకు 2 సెన్సిటివ్ ఉన్నాయి. మీకు మింట్ ఒకటి ఉంది, ఒకటేమో ప్రొపాలిస్ ఉంది. మాకు మింట్ది ఇక్కడ లాంచ్ చేయలే ఇండియాలో ఇంకా. ఓకే, ఒక సింగిల్ మోడలే ఉంది ఇండియాలో. అంతే, ఓన్లీ ఎల్లో కలర్ ఉంది కదా ప్రొపాలిస్ టూత్ పేస్ట్, అదొకటే ఉంది అనమాట ఇండియాలో. సెన్సిటివ్ కేర్ ఇక్కడ ఉంది అట్లయితే. చూడాలి ఆ రెంటిల్లో అవును. ఏది. దాని గురించి ఐడియా ఉందా? అంటే రెంటిల్లో ఏది గమ్స్ కొంచెం వీక్ అనిపించినా దానికి ఏది బెస్ట్ ఆ రెండిటిల్లో? గమ్స్ వీక్ అనిపిస్తే ప్రొపాలిస్ ఈజ్ ద బెస్ట్. ఓకే. సో కొంచెం కూల్నెస్ అంటే నోట్ నుంచి మంచి స్మెల్ అట్లా రావాలనుకుంటే మింట్ ఈజ్ ద బెస్ట్. ఓకేమ్మా. ఈ ప్రతి ఓకే అన్న, ప్రతిరోజు జరుగుతుందా ఈ జూమ్ లింక్? అది ఇది ఈ మాక్సిమం టైం రోజు మార్నింగ్ 6 కి ఉంటుంది. సో అంటే ఇట్లా క్వశ్చన్స్ అడగగలిగితే నేను కూడా కొంచెం క్లియర్ గా చెప్పగలుగుతా. అది అంటే టాపిక్ అయితే యూట్యూబ్ లో మీరు పెట్టినవి కూడా చూస్తున్నా. అది డౌట్స్ అడగటానికి అదే క్లాస్ అయిపోయిన తర్వాత అటువంటి నాకేంటంటే అడుగుతున్నప్పుడు ఇప్పుడు మిగిలిన వాళ్ళు, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారుగా. కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరికి ఉండేది ఇదే క్వశ్చన్స్. ఈవెన్ నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 10-20 క్వశ్చన్లు ఉంటాయి, వాటికి సమాధానం తెలుసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు నేను తెలుసుకున్నదే చెప్తాను, అంతేగా నేనేం కనిపెట్టేం చెప్పట్లేదు కదా. సో ఎక్కడికి వెళ్ళినా, అది కెనడా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇండియాలో అయినా సేమ్ ప్లాన్లు అయితే ఎవరికైనా 3 లక్షల పీవీనే మ్యాచింగ్. ఎవరికైనా ప్రోడక్ట్ కొంటేనే పీవీ వచ్చేది. ఎవరైనా సరే ఇద్దరినే స్పాన్సర్ చేయాలి. అంటే ఒకే రోజు అన్ని డౌట్స్ మనకి నోటెడ్ ఉండవు. సో నాకు ఇంకా ఈవెన్ ఉన్నాయి ఇప్పుడు డౌట్స్ ఉంటాయి. వస్తాయి ఖచ్చితంగా. అంటే నీకు ఇంకా నువ్వు కొత్త వాళ్ళతో మాట్లాడుతుంటావు చూడు, వాళ్ళు కొత్త కొత్త డౌట్లు అడుగుతారు. వాళ్ళు అడిగే డౌట్లు తోటి మనము కూడా నెగిటివ్ గా ఫీల్ అవుతాం. సో కామన్, అందరికీ క్వశ్చన్స్ అనేది కామన్. ఏవి కూడా నెగిటివ్ గా తీసుకోవద్దు. ఆటోమేటిక్ అన్నీ జరిగిపోతాయి అంతే, మనం నిలబడి ఉంటే. ఇప్పుడు ఆ అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు కెనడా పోతావు అసలు ఎప్పుడన్నా? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అనుకోకుండా అది ఫ్లోలో జరుగుతూ ఉన్నాయి అంతే. అంతే కదా. అంతే మరి, మురళి లాంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం, ఆయన స్టాండర్డ్ గా మంచి జాబ్ చేయడం, కెనడా ఆపర్చునిటీ రావడం, వెళ్ళిపోవడం. సో అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ ఫ్యామిలీ కెనడా వెళ్ళడం అనేది ఇక్కడ ఒక ఇంపీరియల్ మాస్టర్ పొజిషన్ అని అనుకో. లైక్ అట్లానే ఇక్కడ కూడా జరిగిపోతుంది అది ఆటోమేటిక్ గా. మనం ఆ సిస్టంలో ఉంటే, ఇప్పుడు మీరు మ్యారేజ్ బై డిఫాల్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక అతను సాఫ్ట్వేర్, అతనికి ప్రమోషన్ వచ్చింది, కెనడా వెళ్ళిపోయాడు. సో అట్లా మీరు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అంతే, ఆ సిస్టంలో ఉంటే ఆటోమేటిక్ గా జరగాల్సింది ఏదో జరిగిపోతుంది. ఇవాళ నాకు రోజుకి 1,00,000 సంపాదించాలని కోరిక ఉంది. నేను 2027 వరకు ఆ పొజిషన్ రీచ్ అవ్వాలనేది నా డ్రీమ్. సో ఆ పాత్రలో వెళ్ళిపోతా ఉన్నా. నేను కూడా ఫస్ట్ నాకు 1,321 రూపాయలు రావడానికి 40 రోజులు పట్టింది నాకు. అప్పుడు నాకు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు. యూట్యూబ్లో చూస్తే తెలుగు వీడియోస్ లేదు, నాకేమో ఆ హిందీ ఇంగ్లీష్ సరిగా అర్థం కాదు. సో నాకు 40 రోజులు పట్టింది 1,321 రావడానికి. ప్రొడక్ట్ ని సేల్ చేసేదానికి ప్రియారిటీ తీసుకోమంటారా, లేకపోతే యాడ్ చేయడానికి తీసుకోమంటారా ఫస్ట్ స్టెప్ గా? ఇప్పుడు ఎవరికైనా చెప్పాలనుకోండి, నేను వాడుతున్న ఇప్పుడు పేస్ట్, నేను మెయిన్ ఫస్ట్ పేస్ట్ అనుకుంటున్నాను. చాలా మందికి దీని మీద నీడ్ ఉంటుంది. అవును, ఆ ప్రోడక్ట్ బాగా అనిపించింది, అంటే నాకు అనిపించింది దాంట్లో దాన్ని అయితే కనెక్ట్ అవుతారు తొందరగా అని. దాని కాస్ట్ కానివ్వండి, లేకపోతే యూజెస్ కానీ అది.
ఉమ్. దానికి వాళ్ళకి ఐడి ఇచ్చి తీసుకోమంటాం అలా చెప్తే బెటరా, లేకపోతే ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మితే బెటర్ అంటారా ఫస్ట్ స్టెప్ గా? ఫస్ట్ స్టెప్ గా మీరు ప్రొడక్ట్ వాళ్ళకి ఇస్తేనే బెటర్. అట్లానే మనకి ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది. ఓకే. అయితే మీ అదేలేండి. ఎక్స్పీరియన్స్, మీరు ప్రొడక్ట్ నేను ఇండియాలో వాడాను, అది ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంటే దాన్ని తెప్పించుకొని నేను యూజ్ చేస్తున్నా, దీనివల్ల నాకు ఈ బెనిఫిట్స్ వచ్చాయి, సో ఈ ప్రోడక్ట్లన్నీ కూడా ఇట్లా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి అని చెప్తే వాళ్ళు ట్రై చేస్తారు. మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం కనుక వాళ్ళు ప్రోడక్ట్ అడిగారు అనుకోండి, సో అప్పుడు ఓకే. సో ఇది ఇట్లా మీరు ఐడియా వేసుకుంటే డిస్కౌంట్ వస్తుంది, సో దీని ద్వారా ఇట్లా బిజినెస్ చేసుకోవచ్చు అని అప్పుడు చెప్పండి. ఓకే. సో ఫస్ట్ ప్రోడక్టే ఇవ్వండి, అదే బెస్ట్. ప్రొడక్ట్ కూడా అంటే ఎంఆర్పి రేట్‌కి ఇవ్వమంటారా? అంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ఇట్లా వాళ్ళు జస్ట్ ఎంఆర్పి రేటుకే డైరెక్ట్‌గా ఇవ్వాలి, వచ్చి ఎందుకంటే అడుగుతారంటే మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఎంఆర్పికే ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళు తగ్గించేసి అడుగుతారు, తగ్గించేసి అడిగినప్పుడు అప్పుడు మీరు చెప్పొచ్చు, నేను బిజినెస్ ఓకే. చేసుకుంటున్నా ఇది, సో మీకు డిస్కౌంట్ కావాలి అనుకుంటే మీరు ఐడి చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు చెప్పండి. అవును. మీరు డైరెక్ట్‌గా ఐడీ గాకుండా ఫస్ట్ ఒకసారి వాడి చూడండి. మీకు నచ్చితే నెక్స్ట్ నుంచి మీకు గూడా డిస్కౌంట్ వస్తది గదా! బెస్ట్ ఆపర్చునిటీ అని జెప్పి అట్లా ఇంట్రొడ్యూస్ చేస్తే అవును, బావుంటుంది. చెప్పొచ్చు. ఓహ్! డౌట్స్ అదే మాట్లాడుతూ ఉంటే వస్తుంటాయి కొన్ని అదే కొన్ని. అట్లా నువ్వు ఇంకా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు 100 మంది పేర్లు రాసి 100 మందితోటి మాట్లాడితే వాళ్ళు నీకు 200 క్వశ్చన్లు వేస్తారు. యాహ్! ఇంకొక క్వెషన్ గూడా అడిగే అవకాశం ఉంది. వాళ్ళు ఏ వెబ్‌సైట్‌లో ఉంటది? అది మాకు షేర్ జేస్తే మేము ఇచ్చుకుంటాం ఆర్డర్ అంటే అట్లా ఉండదు. ఇది మా ఐడీ మీదే తీసుకోవాలని చెప్పాలి వాళ్ళకి. అప్పుడు క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి, ఇది సౌత్ కొరియా కంపెనీ, సో సౌత్ కొరియా ఓకే. అంటే ట్రస్టెడ్ కంట్రీ, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సౌత్ కొరియా కంపెనీ, ఇది ఎక్కడా కూడా దొరకదు, వీళ్ళకి సపరేట్ యాప్ ఉంది, లేకపోతే వీళ్ళ వెబ్సైట్ ఉంది, అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసుకోవాలంటే ఐడి ఉండాలి, సో నేను ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మా బ్రదర్ ద్వారా, సో అతని ద్వారా నేను ప్రొడక్ట్ తీసుకుంటున్నా, మీకు కావాలనుకుంటే నేను ఐడి క్రియేట్ చేపిస్తాను అని చెప్పేసి చెప్పొచ్చు. కొంతమంది ఫస్ట్ ఇక్కడ మీరు కూడా ప్రొడక్ట్ మనోళ్ళు ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో ఎతుకుతూ ఉంటారు, వెతికి అది దొరకదు. అవును. రాత్రి ఒక అతను నాకు 10 కిలోమీటర్ల నుంచి పేస్ట్ కావాలని వచ్చిండు, ఒక క్యాబ్ పెట్టుకొని. అట్లా అదే ఆన్‌లైన్‌లో చిక్కవు గదా! ఇవి. అందుకని ఇంకా ఆ వాళ్ళకి ఆయన అవసరం ఉంటది. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాడు, బిజినెస్ మ్యాన్, సో అట్లా ఉంటది అనమాట. ఖచ్చితంగా. పేస్ట్‌కి మాత్రం కనెక్ట్ అవుతారు. అంతవరకు చెప్పగలను నేను. అంటే నేను వాడున్నాను. నార్మల్ హౌస్ అంటే ఇంట్లో మనం ఎట్లయితే ఆలోచిస్తామో మోస్ట్‌లీ అందరూ అలాగే ఆలోచిస్తారు గదా! అవును, అలాగే దానికి బాగా కనెక్ట్ అయ్యాను నేను. మనం అలాగే అనుకోవాలి ముందు. మనం ఎలా అదే థింక్ మీరు చేస్తున్నాం మీరు అంత థింక్ చెయ్యరు అవతల వాళ్ళని గూడా అనుకుంటే గాని మనం బిజినెస్‌ని తీసుకెళ్ళలేము. అవును, మీరు ప్రైస్ కూడా ఏంటంటే ఇక్కడ ఇండియాలో అయితే కాస్ట్ అది, బట్ మీకు అక్కడ ఏంటంటే దట్ ఈజ్ ఆల్సో సేమ్, సేమ్ కాస్ట్. అవును. కరెన్సీ కన్వర్ట్ చేసి చూసాను. మనకక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అంతే ఉంది. ఇది స్విచ్ ఆఫ్ అయిపోయిందన్న కాల్ కనెక్ట్. మళ్ళీ రేపు ఓకే అమ్మా. ఎస్ సార్, రామరెడ్డి గారు. ఓకే, సార్ వింటున్నారా అన్ని? వింటున్నాం అన్ని. పొలం ఓకే, దగ్గరికి వెళ్ళి వచ్చాను ఇంటా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం టైం చాలా అయింది, క్లోజ్ చేద్దామా? ఎస్ సార్, ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ మోటో? చెరిష్ ద స్పిరిట్, ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, ఫాలో ద ఫేస్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. Come on, let's do it. Come on, let's do it. Thank you all. Jay Atami Team Masters. Happy shopping, happy learning, happy sharing, happy earnings.